SEV అనొచ్చు. This call is now being recorded. వెరీ గుడ్. స్పెషల్ ఈవీ This call is now taking notes. ఓకే. నోట్స్ తీసుకో. ఓకే. స్పెషల్ ఈవీ అని కూడా పిలవచ్చు మనం దీన్ని, రైట్? ఓకే. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నేను మీకు లాస్ట్ టైం బ్యాష్ స్క్రిప్టింగ్ చెప్తున్నప్పుడు, బ్యాష్ ప్రాపర్టీస్ చెప్తున్నప్పుడు ఇది అయిపోయింది కదా నాన్న, జనరల్గా ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ 2 ప్రాపర్టీస్ ఇవి గుర్తున్నాయి కదా. మీరు జనరల్గా డైరెక్ట్గా బ్యాష్ కూడా వాడచ్చు, గుర్తుంది కదా. ఇది ప్రీ డిఫైన్డ్ కమాండ్ అయినప్పటికీ నార్మల్ కమాండ్ యూజ్ చేయొచ్చా మనం దీన్ని? నార్మల్ కమాండ్ అంటే టెర్మినల్లో వెళ్ళి మనం యూజ్ చేయొచ్చా ఈ కమాండ్ షీ బ్యాంగ్? ఎస్ ఆర్ నో? లేదండి, నువ్వు లాస్ట్ క్లాస్ సరిగ్గా వినలేదు. నేను అంటుంటే ఓన్లీ షీ బ్యాంగ్ ఒక్కటే నేను వెళ్ళి టెర్మినల్లో టైప్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. ఏం లేదు సార్, అలానే జస్ట్ ఎర్రర్ రాదు, ఎగ్జిక్యూట్ అవుట్పుట్ రాదు, బట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ అవుట్పుట్ రాదు, బ్లాంక్ ఉంటుంది. అదే అవుట్పుట్ ఏమి ఉండదు, బ్లాంక్ ఉంటుంది. అంటే దిస్ ఇస్ ప్రీ డిఫైన్, బట్ ఏంటంటే దీనికి స్పెషల్గా మన స్క్రిప్టింగ్లో ఒకటే రాస్తాం, వస్తుంది అని. బట్ ఏంటంటే బ్లాంక్ అవుట్పుట్ వస్తుంది, లేకపోతే 0 అవుట్పుట్ అనొచ్చు. అదే మీరు చెప్పారు, అది వచ్చింది కానీ బ్లాంక్ ఉంటదని చెప్పినారు. రైట్ అది. ఇప్పుడు చూద్దాం, ఇంకొక పాయింట్ మీరు యాడ్ చేసుకోవాలన్నా. జనరల్గా ఒకసారి బాగా ఆలోచన చేయండి. మీరు యూజువల్గా నేను చెప్తున్నాను మీకు, టెర్మినల్ గురించి మాట్లాడుతున్నా కొద్దిసేపు. ఓకే, ద స్టోరీ ఆఫ్ ఎ టెర్మినల్. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి? ద స్టోరీ ఆఫ్ ఎ టెర్మినల్. ఇది చాలా బాగుంటుంది అన్న, ఈ స్టోరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జనరల్గా ఇప్పుడు డైరెక్ట్లీ గెటింగ్ టు ది పాయింట్, మీరు ఏం చేశారంటే ప్రీ డిఫైన్డ్ అయితే తప్పకుండా ఇది ఒక ఈవీలో సేవ్ అయి ఉంటుందా? అంతేనా? వెరీ సింపుల్. ఒకవేళ డిఫైన్డ్ అనుకుందాం, అంటే మీరు ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డి యూజ్ చేసుకొని ఒక ఫైల్ క్రియేట్ చేశారు. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కమాండేనా? ఫైల్ క్రియేట్ అవుతుందా దీనివల్ల? వెరీ గుడ్, అవుతుంది. ఎందుకు? ఆర్డి క్రియేట్ చేస్తుంది, ఇది షార్ట్ కట్ టిల్డ్ హోమ్కి పాత్కి అబ్సల్యూట్ పాత్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇది డిఫైన్డ్, కానీ ఇది ఎగ్జిక్యూటబులా? కాదు. సో మీరు సిహెచ్ మోడ్ యూజ్ చేస్తారు, మళ్ళీ నాన్ ఎగ్జిక్యూటబుల్ నుంచి ఎగ్జిక్యూటబుల్కి మారుస్తారు, ఇక్కడతో అయిపోతుంది. కానీ పాయింట్ ఏంటంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఈసారి అబ్సల్యూట్ పాత్ ఇచ్చి చూడండి. అబ్సల్యూట్ పాత్ ఆఫ్ ది ఫైల్ ఇస్తే మీకు ఒక సింగిల్ టెర్మినల్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. మీరు ఒకవేళ దీన్ని ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేసి చూడండి, మీకు దిస్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని చూపిస్తుంది. లేకపోతే మీకు ఒక ఎర్రర్ కూడా రావచ్చు కొన్ని సందర్భాల్లో. ట్రై చేయండి కావాలంటే. మీరు ఇప్పుడు chmod+x యూజ్ చేసిన కమాండ్, chmod+x యూజ్ చేసి మీరు రాసే కమాండ్ ఒక స్క్రిప్ట్ ఫైలు, మీరు ఏ దాంట్లో అయితే టెర్మినల్ రాస్తారో దాంట్లో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక టెర్మినల్ వెంటనే ఓపెన్ చేయండి సైడ్ బై సైడ్, దాంట్లో అదే ఇంకో ఫైల్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి, చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది. అది రాదు సార్, అవుట్పుట్ ఎర్రర్ వస్తుంది. కరెక్ట్. అంటే ఒకటేసారి మనము యాక్సెస్ చేయలేము కదా సార్. కాదు, కొంచెం ఇక్కడ అదే స్టోరీ ఆఫ్ టెర్మినల్ తెలుసుకోవాలి మీరు, అందుకే. సో ఇప్పుడు మీకు ఐడియా వస్తుందా? ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను నేను కార్తికేయ బావిను, మరి సిఎల్ఎస్ అనే కమాండ్ నువ్వు ఎన్ని టెర్మినల్స్ ఓపెన్ చేసినా అవుట్పుట్ వస్తుందా? వస్తుంది సార్ సిఎల్ఎస్. మరి ప్రీ డిఫైన్డ్ కమాండ్స్ అన్నీ వస్తాయా? ఎస్ సార్, వస్తాయి సార్. మరి డిఫైన్డ్ కమాండ్స్ ఎందుకు రాదు? ఒక్క టెర్మినల్ ఎందుకు వస్తుంది, అన్ని టెర్మినల్స్లో ఎందుకు రాదు? డిఫైన్డ్ అంటే ఇప్పుడు మనము అప్పటికప్పుడు మనం పాత్ ఇచ్చుకొని ఆ ఫైల్ ని యాక్సెస్ చేస్తాం కదా సార్. కరెక్ట్, అప్పటికప్పుడు నువ్వు డిఫైన్ చేసావు, యాడ్ చేసావు, అంత బాగానే ఉంది. నేను మీకు లాస్ట్ క్లాస్ చెప్పేటప్పుడు ఒక మాట అన్నాను, మీకు గుర్తుందో లేదో, స్టోర్ చేసుకుంటుంది, సేవ్ చేసుకుంటుంది అని 2 పదాలు చెప్పాను నేను, గుర్తుందా? ఎస్ సార్. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతానే అన్నాను. మనము పాత్ అనే ఒక స్పెషల్ ఈవీ జనరల్గా అబ్సల్యూట్ పాత్స్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ ఈవీ సేవ్ చేసుకుంటుంది, కరెక్టా? బట్ స్టోర్ చేసుకోదు. కొన్నిసార్లు మీరు సింపుల్గా ఆలోచన చేయండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను. మీరు ఇప్పుడు ఇది ఒక డిఫైన్డ్ స్క్రిప్టా, ఒక డిఫైన్డ్ కమాండా? మీరు దీన్ని ఎగ్జిక్యూటబుల్గా మార్చినప్పటికీ కూడా మీకు ఇది జస్ట్ వర్క్ అవుతుంది, ఆ స్పెసిఫిక్ టెర్మినల్లో మాత్రమే వర్క్ అవుతుంది. రిమైనింగ్ టెర్మినల్స్లో మీరు ఓపెన్ చేసినప్పుడు టెర్మినల్ ఫెచింగ్ ప్రాసెస్ చాలా టైం తీసుకుంటుంది. ఎందుకు మీరు ఆలోచన చేశారా? టెర్మినల్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఫెచ్ చేయడానికి? ఈ ఫైల్ ఎక్కడ ఫెచ్ చేయడానికి ఎక్కడికి వెళ్తుంది?
ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళొచ్చు? చూడండి, చూసి చెప్పండి ఎక్కడికి వెళ్తుంది. ఇప్పుడు బాగా వినండి అమ్మా, బాగా వినండి ఒకసారి చూడండి. మీరు ఏం చేశారు, ఒక ఫైల్ క్రియేట్ చేశారు, am.sh అనే ఫైల్ క్రియేట్ చేసి నాన్ ఎగ్జిక్యూటబుల్ నుంచి ఎగ్జిక్యూటబుల్ మార్చారు, కరెక్టా? ఒక టర్మినల్ ఓపెన్ చేశారు, ఈ టర్మినల్ ఎగ్జిక్యూట్ చేశారు, అంతా అయిపోయింది. సేమ్ ఇంకొక టర్మినల్ ఓపెన్ చేసి ఇదే ఫైల్ ఓపెన్ చేశారు మళ్ళీ. ఇక్కడేమో మీకు ఓపెన్ అవ్వట్లేదు. ఫస్ట్ టర్మినల్లో ఏమో ఓపెన్ అయింది, సెకండ్ టర్మినల్లో ఓపెన్ అవ్వట్లేదు. అంటే సెకండ్ టర్మినల్లో కూడా ఫెచింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింటుంది కదా, అప్పుడు ఎక్కడికి వెళ్ళింటుంది ఇది? ఎక్కడ వెళ్ళగలుగుతుంది? సేమ్ అది బిఫోర్ సేమ్ లొకేషన్కే వెళ్తుంది సార్. వెరీ గుడ్. ఫస్ట్ ఇప్పుడు బాగా వినండి అమ్మా, ఇది అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, బాగా వినండి. ఎప్పుడైనా సరే ఒక టర్మినల్కి ఇంకొక టర్మినల్కి ఎప్పుడు కూడా కనెక్షన్ ఉండదు. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. అర్థమవుతుందా? మీరు ఏదైనా కమాండ్స్, ప్రీ డిఫైన్డ్ కమాండ్స్, డిఫైన్ కమాండ్స్ టైప్ చేసేటప్పుడు ఒకదానికొకటి లింక్ ఉండదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నావిగేషన్ గైడ్ తీసుకుందాం. మన నావిగేషన్ గైడ్ ఏంటి? ఒక స్పెషల్ ఇవి, దీని పేరు ఏంటమ్మా? పాత్, కరెక్టా? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, బాగా చక్కగా జాగ్రత్తగా వినాలి, కాన్సెప్ట్ బాగుంటుంది. ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసావు, ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేసావు, కరెక్టా? ఇప్పుడు క్రియేట్ చేసిన ఫైల్ ఎక్కడ సేవ్ అయింది? హోమ్లో సేవ్ అయింది, కరెక్టా? హోమ్ అనే ఒక ఈవీలో సేవ్ అయింది. ఇక్కడితో పని అయిపోయింది. ఫస్ట్ ఏమైంది, స్టోర్ చేసుకున్నాం. ఒక ఈవీ స్టోర్ చేసుకునింది ఏంటి? బాగా చూడండి, హోమ్, ఖాళీ, డెస్క్టాప్, డెస్క్టాప్లో ఫైల్, అంతేనా? ఈ ఫైల్ ఇప్పుడు స్టోర్ అయింది. ఇక్కడ ఎక్కడ స్టోర్ అయింది? బాగా సరిగ్గా చూస్తే హోమ్ అనే ఈవీలో స్టోర్ అయింది. కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడితో అయిపోయిందా? నెక్స్ట్ నువ్వు దీన్ని ఎగ్జిక్యూట్ చేసావు, కానీ ప్రాబ్లం ఏమొచ్చింది? ఇది నాన్ ఎగ్జిక్యూటబుల్, కాబట్టి ఎగ్జిక్యూటబుల్గా మార్చావు. అంటే మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఒక టర్మినల్లో చక్కగా చేస్తూ వెళ్తున్నావు. అంటే ఇప్పుడు టర్మినల్కి ఎక్కడైనా పాత్ యొక్క అవసరం పడుతుందా? పాత్ యొక్క అవసరం ఎక్కడైనా పడతా ఉందా? పాత్ అనే స్పెషల్ ఈవీ అవసరం ఎక్కడైనా పడతా ఉందా? ఎక్కడ పడట్లేదు కదా. మీరు సరిగ్గా చూస్తే Yes, sir. మీరు అబ్సల్యూట్ పాత్ ఇస్తున్నారు అన్నిట్లో కూడా, కరెక్టేనా? ఈవెన్ మీరు chmod+x రాసేటప్పుడు కూడా మీరు ఏమని రాస్తున్నారు? అబ్సల్యూట్ పాతే ఇస్తారు, కంప్లీట్ హోమ్, ఖాళీ, డెస్క్టాప్ అని, కరెక్టా? ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారు? అబ్సల్యూట్ పాతే ఇస్తారు. అంటే ప్రతి స్టెప్ బై స్టెప్లో కూడా కనెక్షన్ ఉంది, కరెక్ట్ కనిపిస్తుంది కనెక్షన్. ప్రతి స్టెప్ బై స్టెప్కి కనెక్షన్ ఉంది, ప్రతి దాంట్లో కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఉన్న పలంగా టర్మినల్లో తీసుకపోయి నువ్వు ఊరికే అబ్సల్యూట్ పాత్ ఇచ్చావు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏం లేకుండా. ఇప్పుడు టర్మినల్లో కన్ఫ్యూజ్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళాలి అంటే. ఫస్ట్ టర్మినల్ ఎక్కడికి వెళ్తుంది? ఈవీస్లోకి వెళ్ళిపోతుందా? నేను చెప్పింది ఎక్కడికి వెళ్తుంది అని, ఫస్ట్ పాత్ దగ్గరికి వెళ్తుంది. మరి ఇప్పుడు పాత్లో ఈ ఫైల్ సేవ్ చేసి పెట్టావా నువ్వు? ఇది లాజిక్ మిస్ అయింది మీరు, అర్థమైందా? ఫస్ట్ మనము ఒకవేళ అలా ప్రీ డిఫైన్డ్ అయితే ఆటోమేటిక్గా దొరుకుతుంది, కానీ డిఫైన్డ్ కాబట్టి పాయింట్ ఏంటంటే ఫస్ట్ వెళ్ళేది పాత్ దగ్గరికి. మరి పాత్లో నువ్వు సేవ్ చేయకపోతే టర్మినల్ నీకు ఎట్లా ఇస్తుంది అవుట్పుట్? లాజిక్ మిస్ అవుతున్నావా ఇక్కడ? ఇక్కడైతే చూడండి ఒకసారి, ఫైల్ క్రియేట్ చేసావు, అబ్సల్యూట్ పాత్ ఇచ్చావు, ఎగ్జిక్యూటబుల్ ఇచ్చావు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి స్టెప్స్. ఇక్కడేమో డైరెక్ట్గా అబ్సల్యూట్ పాత్ ఇచ్చి ఓపెన్ చేయమన్నావు, కుల్జాస్ ఇస్తామన్నావు. నేను ఎందుకు ఓపెన్ చేస్తా అంటే టర్మినల్ సింపుల్గా నేను ఎందుకు ఓపెన్ చేయాలి? ఎందుకంటే నేను ఫస్ట్ వెళ్ళి వెతికేది పాత్ ఏమంటుంది? అవునా, am.sh అనే ఫైల్ నా దగ్గర ఏం లేదే. ఎవరు చెప్పారు నా దగ్గర ఉందా? నాకెవరేమో సేవ్ చేయమని చెప్పలేదే. నేను ఎక్కడి నుంచి ఇమ్మంటావు? కాబట్టి నాకు తెలియదు. అప్పుడు నీకు వెంటనే ఏమొస్తుంది? ఎర్రర్ వచ్చేస్తుంది. ఇది టర్మినల్ బిహేవియర్. అర్థమవుతుందా? లాజిక్ ఎక్కడ మిస్ అయ్యాం మనం ఇప్పుడు? ఎక్కడ మిస్ అయ్యాం లాజిక్? ఏం మిస్ అయ్యాం లాజిక్ ఎవరని చెప్తారా? కార్తికేయ నువ్వు చెప్తా, ఏం మిస్ అయ్యాం మనం? ఎస్ సార్. ఇప్పుడు మనము ఒక ఫైల్ ని ఒక టెర్మినల్ లో యాక్సెస్ చేసినప్పుడు అది వెళ్ళి ఫస్ట్ అది వెళ్ళి ఈవీస్ లో చెక్ చేస్తుంది సార్. ఈవీస్ కి ముందు పాత్ ని అడుగుతుంది కదా సార్ ఆ కమాండ్. కరెక్ట్. ఆ కమాండ్ యాక్సెస్ చేసినప్పుడు ఆ పాత్ ని అడిగి మనకు కావాల్సిన ఫైల్ మనకు దొరుకుతుంది సార్, am.sh. వెరీ గుడ్. అది ఆ ఫైల్ యాక్సెస్ అయినప్పుడు ఇప్పుడు మనం కొత్త టెర్మినల్ ఓపెన్ చేసి సేమ్ డిఫైన్ చేస్తే అది ఎర్రర్ వస్తుంది సార్. వెరీ గుడ్. సో అది ఇప్పుడు రీజన్ రైట్, చెప్పు కంటిన్యూ. అదే సార్, అది ప్రీవియస్ దాంట్లో ఆల్రెడీ యాక్సెస్ అయ్యి ఉండటం వల్ల
ఈ టెర్మినల్ దాన్ని యాక్సెస్ చేయలేదు సార్. ప్రెజెంట్ వర్కింగ్ అవుతూ ఉంది కాబట్టి. కరెక్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ టెర్మినల్‌లో ఉన్నది టెర్మినేట్ చేసేసి ఈ ఈ ఫైల్‌ని యాక్సెస్ చేయాలి. లేకపోతే ఆ ఫైల్‌ని సేవ్ చేసి ఒక కరెక్ట్. పర్టిక్యులర్ దాంట్లో సేవ్ చేసి 2 కరెక్ట్. టెర్మినల్స్‌లో యాక్సెస్ చేయొచ్చు. వెరీ గుడ్. సో, ఇప్పుడు మనం సింపుల్‌గా చెప్పాలంటే ఇంకా చాలా సింపుల్‌గా చెప్పొచ్చు. మా చందన ఇంకా సింపుల్‌గా చెప్తావా? కార్తికేయ చెప్పాడు బానే ఉంది. ఇంకా సింపుల్‌గా, చాలా సింపుల్‌గా. ఫైల్‌ని సేవ్ చేయాలి సార్ ఇక్కడ. అంతే సింపుల్. ఫస్ట్ ఫైల్‌ని సేవ్ చేసేస్తే ఆటోమేటిక్‌గా మనం ఇంకో టెర్మినల్ ఓపెన్ చేసినప్పుడు పాత్‌లో ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది కాబట్టి వితౌట్ ఎర్రర్ మనకు డైరెక్ట్ వచ్చేస్తుంది. వెరీ గుడ్. సింపుల్. అనిల్ ఇంకా సింపుల్ 1 వర్డ్‌లో చెప్తావా? ఫస్ట్ సేవ్ చేసి ఉంచాలి సార్. ఏ ఫైల్ అయినా ఫస్ట్ సేవ్ చేసి ఉంటే పాత్‌లో ఈజీగా ఉంటుంది సార్. వెరీ గుడ్. ఎందుకు? బికాస్ టెర్మినల్ ఫస్ట్ వెళ్లి వెతికేది ఈవీస్‌లో కాదు. నేను అది మీకు చెప్పింది లాస్ట్ క్లాస్‌లో. ఈవీస్ వరకు పోదు. ఫస్ట్ స్పెషల్ ఈవీ దగ్గర వెళ్తది. తర్వాత ఈవీస్ ఫెచింగ్ అన్నమాట. ఇది ప్రాసెస్. ఓకే. సో, చూద్దాం. ఇప్పుడు మీరు ఒక కాన్సెప్ట్ చూద్దాం. అంటే ఈ కంటిన్యూషన్ ఉంటది దీంట్లోనే. ఇప్పుడు మీరు జనరల్‌గా వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ కదా! మీరు నేర్చుకున్న పాయింట్. ఇప్పుడు నేను వాల్యూ ఆఫ్ ది వేరియబుల్ అని రాసినప్పుడు దీని అర్థం ఏంటి? వాల్యూస్ అంటే వెరీ గుడ్. వాల్యూ గురించి చెప్తున్నారు. వెరీ గుడ్. నేను ఇట్లా కూడా రాయొచ్చా దీన్ని? వేరియబుల్స్ వాల్యూ. దీనికి రైట్. ఇంకొక రకంగా వాల్యూ ఆఫ్ ది వేరియబుల్. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అంతేనా? ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా చూడండమ్మా. ఏఎం ఈజ్ ఈక్వల్స్ టు పిఎం అంటున్నాను సింపుల్‌గా. పిఎం వాల్యూ, ఏఎం వేరియబుల్. ఇప్పుడు నాకు పిఎం అనేది ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అవ్వాలన్నప్పుడు నేనేం చేస్తున్నాను? ఫస్ట్ వాల్యూ ఆఫ్ ది వేరియబుల్‌ని రాయాలి. అంటే ఇప్పుడు నాకు వేరియబుల్ ఏంటి? ఏఎం. నేను డాలర్ ఆఫ్ ఏఎం అని రాసినప్పుడు డాలర్ సింబల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే వాల్యూ ఆఫ్. రైట్ సైడ్ ఏంటి? వేరియబుల్. జనరల్‌గా మనం బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఎప్పుడైనా వేరియబుల్ యొక్క వాల్యూని ఐ రిపీట్ వేరియబుల్ యొక్క వాల్యూని రిట్రీవ్ చేయడానికి మనం యూజ్ చేసే సింబల్ $. లినక్స్‌లో ముఖ్యంగా. లినక్స్‌లో మనం ఏం యూజ్ చేస్తాం? వేరియబుల్ ఏఎం వేరియబుల్ యొక్క వాల్యూ అంటే ఏంటి? ఏఎం యొక్క వేరియబుల్ యొక్క వాల్యూని రిట్రీవ్ చేయడానికి మనం యూజ్ చేసే సింబల్ ఏంటి? $. డాలర్ ఆఫ్ ఏఎం అని రాసినప్పుడు ఏంటి? వాల్యూ ఆఫ్ వేరియబుల్ ఏంటి? ఏఎం. ఆన్సర్ ఏంటమ్మా అప్పుడు? పిఎం. అంతేనా? పిఎం. దీన్ని ప్రింట్ చేయడానికి మనం ఇప్పుడు ఇట్లా డాలర్ ఆఫ్ ఏఎం అని రాస్తే నీకు అవుట్పుట్ వచ్చేస్తుందా? అవుట్పుట్ రాదు. రాదు సార్. ఏఎం అని ప్రింట్ అవ్వాలి కదా! ప్రింట్ ఫంక్షన్ ఇవ్వాలి కదా! అంటే అప్పుడు ఏమని రాసుకోవాలి ఇక్కడ? ఎకో స్పేస్ ఎకో తర్వాత ఎకో కమాండ్ అమ్మా. స్పేస్ డాలర్ ఆఫ్ ఏఎం. ఏఎం. ఇట్లా రాస్తే నీకు అవుట్పుట్ పిఎం వస్తది. అంతేనా? సింపులా? యెస్ సార్. యెస్ సార్. చాలా సింపుల్. రైట్. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకొకసారి ఐ రిపీట్. డాలర్ ఆఫ్ ఏఎం అని రాస్తున్నప్పుడు డాలర్ సింబల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద వాల్యూ అంతే. దాని పక్కన ఏం రాస్తే అది వేరియబుల్. రైట్. వాల్యూ ఆఫ్ ది వేరియబుల్ ఏంటి? పిఎం. సింపుల్‌గా దీన్ని ప్రెజెంట్ టెన్స్‌లో ఎట్లా రాయొచ్చు? వేరియబుల్స్ వాల్యూ అని కూడా పలకొచ్చు దీన్ని. అంతే కదా! వేరియబుల్ వాల్యూ అంటే ఏంటి? డాలర్ ఏంటి? పిఎం. ఇట్లా. రైట్. మీరు కొన్నిసార్లు బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. మీరు లినక్స్‌లో రాసే ఈ యొక్క సింపుల్ టర్మినాలజీ, ఈ యొక్క సింపుల్ క్యారెక్టర్, ఈవెన్ సింగిల్ క్యారెక్టర్ కూడా ఎట్లా ట్రీట్ అవుతది? ఒక కమాండ్ లాగా ట్రీట్ అవుతది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకోండమ్మా. కొన్ని సందర్భాల్లో మీరు లినక్స్‌లో యూజ్ చేసే స్పెషల్ క్యారెక్టర్స్ అన్నమాట ఇవి. చాలా వరకు స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి లినక్స్‌లో. అవన్నీ కూడా చాలా డిఫరెంట్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. డాలర్ మాత్రం ముఖ్యంగా దేనికి యూజ్ చేస్తాం? వాల్యూ ఆఫ్ ది వేరియబుల్. ఓకే. చాలా మారుస్తాం మళ్ళీ నేను చాలా మారుస్తా. డాలర్‌తోనే చాలా కమాండ్స్ వస్తాయి. గుర్తుంది కదా! ఒక్కో కమాండ్ ఇంకొక కమాండ్‌తో మిక్స్ అయినప్పుడు ప్రాపర్టీస్ మారిపోతాది. అంతేనా? నేను లాస్ట్ క్లాస్‌లో కూడా చెప్పా. ప్రాపర్టీస్ మారిపోతాయి. రైట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇదున్న సింగిల్ ఫంక్షన్ ప్రాపర్టీ మాత్రం ఇదే. రైట్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే బాగా వినాలమ్మా. చాలా చక్కగా వినాలి. ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇప్పుడు చాలా నిదానంగా చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ స్పెషల్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ తీసుకుందాం. పాత్. ఓకే. చాలా జాగ్రత్తగా వినాలి. మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు
పాత్ అనే ఒక స్పెషల్ ఎన్విరాన్మెంటల్, ఇది కొంచెం పక్కన పెట్టేస్తున్నాను ఈ పదం, ఇదొక వేరియబుల్ అంతేనా? ఇది కూడా వేరియబులే కదా, రైట్? ఇప్పుడు ఇది ఏం చేస్తుందంట, అబ్సల్యూట్ పాత్స్ సేవ్ చేసుకుంటుందంట. అన్నిట్లో ఫస్ట్ రావాల్సిన మోస్ట్ కామన్ పాయింట్ ఏంటి? రూటేనా? అంతే కదా, అన్నిట్లో రూట్ వస్తుందా ఆర్ కెర్నల్? ఇప్పుడు నేను ఇంకొక ఈవీ ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఈవీసా అంతేనా? ఇవన్నీ కూడా వేరియబుల్సేనా, రైట్? ఎస్ సార్. ఓకే, Yes, ఇప్పుడు sir. నేను ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ వేరేది రాస్తున్నా. మౌంట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏదో ఇవ్వచ్చు, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇస్తున్నాను, డిస్క్ అని. బిన్లో వచ్చేసి సంథింగ్ ఏదో వేరని. ఇక్కడ మళ్ళీ నేను ఒక డెస్క్టాప్ ఏదో ఒకటి, దాంట్లో మరి నేను ఏదైనా రాస్తున్నాను ఇట్లా సంథింగ్ am.sh అని, రైట్? ఇక్కడ ఇంకోటి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇట్లా రాసాను అనుకుందాం, ఫాలోడ్ బై. ఇక్కడ కూడా ఏదో ఒకటి సంథింగ్ ఫాలోడ్ బై, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు అక్కడ, ఎనీథింగ్, సమ్ ఎక్స్ అండ్ వై మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి, రైట్? ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు చాలా చక్కగా ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా అబ్సల్యూట్ పాత్స్ అని చెప్పచ్చా నేను? కెన్ ఐ కాల్ దీస్ ఆర్ అబ్సల్యూట్ పాత్స్ అని చెప్పచ్చా? ఎస్ సార్ అనొచ్చు. వెరీ గుడ్, అబ్సల్యూట్ పాత్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే మీరు చూడొచ్చు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా నీట్గా ఉన్నాయి పాత్స్ అన్నీ. ఇప్పుడు ఇవన్నిటిని నేను ఇంకా ఏమని పిలవచ్చు? రైట్ సైడ్ ఉండేది అన్నిటిని ఏమని పిలవచ్చు చెప్పండి అమ్మా చూద్దాం. ఇంకా ఏమని పిలవచ్చు నేను వీటన్నిటిని? వాల్యూస్. వెరీ గుడ్ అనిల్, ఇవన్నిటిని కూడా మనం వాల్యూస్ అని పిలవచ్చు, కరెక్టా? చాలా సింపుల్గా పిలవచ్చు ఇవన్నిటిని కూడా, ఇవన్నీ వాల్యూస్ అనొచ్చు మనం. అప్పుడు డాలర్ ఆఫ్ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు, డాలర్ ఆఫ్ పాత్ అంటే ఏంటి? వాల్యూ ఆఫ్ ది వేరియబుల్. వేరియబుల్ ఏంటి ఇక్కడ? పాత్. అప్పుడు ఏమవుతుంది? డాలర్ ఆఫ్ పాత్ అంటే ఇది ఇది ఇది, ఈ మూడు వస్తాయా? వస్తుందా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు పాత్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా కూడా రాయొచ్చు నేను, పాత్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా సేవ్ చేసుకున్నట్టు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇలాంటి ఒక పాత్లో మీరేం చేయాలి, మీరు ఇప్పుడు కొత్తగా క్రియేట్ ఇదంతా ప్రీ డిఫైన్డ్ కదా, మాకు కొంచెం కేటగరైజ్ చేద్దాం. ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డా? మరి డిఫైన్డ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు కొత్తగా యాడ్ చేసింది కదా, కొత్తగా యాడ్ చేసింది కూడా మీరు ఇక్కడ సేవ్ చేయాలి కదా. ఎలా సేవ్ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పాత్ ఇది అనుకుందాం, హోమ్ ఖాళీ డెస్క్టాప్ am.sh, ఇది మీరు డిఫైన్ చేసిన ఒక కొత్త పాత్, అంతేనా? ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి? పాత్లో. అప్పుడు మీరు ఎలా రాయొచ్చు? సిహెచ్ మోడ్ అనేది నాన్ ఎగ్జిక్యూటబుల్గా చేస్తుందమ్మా. కానీ నేనేమంటున్నాను ఇక్కడ, ఈ యొక్క అబ్సల్యూట్ పాత్ని దీంట్లో యాడ్ చేయమని చెప్తున్నాను. పాత్లో యాడ్ చేయాలి తీసుకొచ్చి. ఎలా యాడ్ చేస్తారు చూడండి, ట్రై చేయండి చూద్దాం ఎలా యాడ్ చేయొచ్చు. ఫస్ట్ మీరు కాన్సెప్ట్ బాగా క్లారిటీగా వినండి. ఇది నాన్ ఎగ్జిక్యూటబుల్ చేసేసారు మీరు ఆల్రెడీ. సిహెచ్ మోడ్ +X వాడేసి ఎగ్జిక్యూటబుల్ చేసేసారు, అయిపోయింది మీ పని అక్కడితో. ఇప్పుడు ఏంటంటే ఎగ్జిక్యూటబుల్ చేసిన దాన్ని తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేస్తున్నాం? ఎన్ని టెర్మినల్స్ ఓపెన్ చేసినా మనకు అవుట్పుట్ రావాలి కదా. ఇప్పుడు యాడ్ చేయడానికి మనం యూజ్ చేసే పాయింట్ ఏంటంటే అమ్మా, ఇప్పుడు బాగా చూడాలి ఒకసారి. మనం జనరల్గా కాలన్ సింబల్ వాడతాం. ఏం చేస్తాం? కాలన్ సింబల్ వాడతాం. దేనికి? యాడ్ చేయడానికి. ఓకే, యాడ్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, హోమ్ ఖాళీ డెస్క్టాప్, అందులో am.sh అనుకుందాం. ఇది అబ్సల్యూట్ పాత్, అంతేనా? ఇది నేను యాడ్ చేయాలనుకుంటున్న పాత్. ఎక్కడ యాడ్ చేయాలి? పాత్ అనే ఒక వేరియబుల్లో యాడ్ చేయాలి. కానీ పాయింట్ ఏంటంటే వేరియబుల్లో యాడ్ చేయాలా, వాల్యూ లోపల యాడ్ చేయాలా? మీరే చెప్పండి. వేరియబుల్ యాడ్ చేయాలా, వాల్యూలో యాడ్ చేయాలా? వేరియబుల్ కొంచెం ఉండండి సరిగ్గా, ఇందా ఒక్కొక్కరు చెప్పండి. అమ్మ చందన నువ్వు చెప్పు. వేరియబుల్లో వాల్యూని యాడ్ చేయాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఏంటమ్మా? ఇది వేరియబుల్లో వాల్యూ, ఇది వాల్యూ సార్. వాల్యూ సార్. వెరీ గుడ్. ఇది వాల్యూ కిందకి వస్తే అప్పుడు పాత్ అనేది ఒక వేరియబుల్. కానీ పాయింట్ ఏంటంటే మీరు
పాత్ అనేది మీకు తెలుసు, నాకు తెలుసు ఇది వేరియబుల్ అని. సమ్ టైమ్స్ టర్మినల్ గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. కానీ ఒక్కసారి నువ్వు డాలర్ ఆఫ్ పాత్ అని రాస్తే అప్పుడు తప్పకుండా రైట్ సైడ్ ఏమవుతుందమ్మా? రైట్ సైడ్ వేరియబుల్స్. వెరీ గుడ్. ఇప్పుడు ఏంటిది డాలర్ అనేది? వాల్యూ. వాల్యూ. అంతేనా? వాల్యూగా ఇది తీసుకో, ఇది యాడ్ చేయి. యాడ్ చేయడానికి యూజ్ చేసే కమాండ్. సరిపోయింది లెక్క? అంతే కదా. మనం యాడ్ చేయాల్సింది దీన్ని ఎలాగ యాడ్ చేయాలా? వాల్యూ లాగా యాడ్ చేయాలా, అంతేనా? కానీ ఇప్పుడు యాడ్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ కాలన్. కానీ పాయింట్ ఏంటంటే నువ్వు పాత్ అని రాసినప్పుడు డైరెక్ట్గా వేరియబుల్లో యాడ్ అయిపోకూడదు. వేరియబుల్లో ఒక వాల్యూ లాగా యాడ్ అవ్వాలి. ఇది కరెక్టా? సో సమ్ టైమ్స్ మనం ఏం చేస్తున్నాం, వాల్యూగా యాడ్ చేయడానికి డాలర్ యూజ్ చేస్తున్నాం, తప్పేం లేదు. డాలర్ ఆఫ్ పాత్ అంటే ఏంటి? వేరియబుల్, వేరియబుల్ యొక్క వాల్యూ. వాల్యూ ఏంటి ఇక్కడ తెలీదు, కాబట్టి ఇది ఇక్కడ యాడ్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు డాలర్ సింబల్ అడుగుతుంది, ఓకే వాల్యూ ఏంటి అని అడుగుతుంది. అప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఇదిగో ఇక్కడ యాడ్ చేయండి. ఏం లేదు, జీరో, ఫస్ట్ ఎంటీ, జీరో, ఏం లేదంటది. కాబట్టి నువ్వు యాడ్ చేయి. ఇదిగో యాడ్ చేయడానికి కమాండ్. ఏం యాడ్ చేయమంటావు? ఇదిగో ఈ వాల్యూని యాడ్ చేయి. లెక్క సరిపోయిందా? రైట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ వరకు మీరు చేస్తారు, అంత బాగానే ఉంది. జనరల్గా యాడ్ చేసిన తర్వాత బాగా వినాలమ్మా, యాడ్ చేస్తారు, ఇక్కడతో అయిపోయింది అనుకుంటారు జనరల్గా. కానీ ఇక్కడే చాలామంది మిస్టేక్ చేసేది. ఇక్కడ వరకు కూడా సగం మంది చెప్తారు, చెప్పకపోవచ్చు బయట. కానీ ఇక్కడ ఒక స్మాల్ మిస్టేక్ ఉంటుందమ్మా. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ చేసేసేయండి అంటారు. కానీ మీరు ఇమీడియట్గా ఇది చేసిన తర్వాత వెంటనే మీకు రీఫ్రెష్ చేయాలి. ఏం చేయాలి? రీఫ్రెష్. రీఫ్రెష్ ఎక్కడ చేయాలి? మీరే చెప్పండి. రీఫ్రెష్ ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలి రీఫ్రెష్? ఇప్పుడు మీరు బాగా వినండి అమ్మా, బాగా వినండి. పాత్ అనే వేరియబుల్ యాడ్ చేశారు. రిఫ్రెష్ పాత్ అనే వేరియబుల్ని రిఫ్రెష్ చేయాలా, లేకపోతే వేరే వేరియబుల్ ఏమైనా రిఫ్రెష్ చేస్తారా? పాత్ని రిఫ్రెష్. వెరీ గుడ్. ఎందుకు? ఇక్కడ మనం ఒక న్యూ లొకేషన్ని యాడ్ చేసాం, కరెక్టా? ఒక న్యూ వాల్యూని తీసుకొచ్చి యాడ్ చేసాం. కాబట్టి దేన్ని రిఫ్రెష్ చేయాలి? పాత్ని రిఫ్రెష్ చేయాలి. అప్పుడు నేను ఇలా రాసుకోవచ్చా? రిఫ్రెష్ చేయటం అంటే ఏంటి? పాత్లో యాడ్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు చూద్దాం ఒకసారి. నేనేం చేస్తున్నానంటే ఇలా రాస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు కరెక్ట్ లెక్క సరిపోతుంది. ఇలా రాయొచ్చా నేను? ఫస్ట్ వేరియబుల్ పాత్, ఎందుకంటే పాత్ యొక్క వాల్యూగానే యాడ్ చేయాలి కదా. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇప్పుడు కూడా నేను అదే చూపించిన. పాత్ అనే వాల్యూలోనే యాడ్ చేయాలి ఇది, రైట్? వాల్యూలోనే చూడండి. పాత్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇది వేరియబుల్, రైట్ సైడ్ వచ్చేసి వాల్యూ. కానీ వాల్యూ అన్నప్పుడు ప్రీ డిఫైన్డ్ కాదు, ఈసారి డిఫైన్డ్. కాబట్టి ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే నేను ఏదైతే ఒక వాల్యూ అనుకుంటున్నానో ఫస్ట్ ఇది ఇక్కడ రాసేస్తున్నా. ఓకే, బాగానే ఉంది. నేను ఇక్కడ డాలర్ ఆఫ్ పాత్ అని చెప్పి రాస్తున్నాను. ఎందుకు? నాకు ఇది ఎలా ఇన్సర్ట్ అవ్వాలి? వాల్యూగా ఇన్సర్ట్ అవ్వాలి. చూడండి, కావాలంటే ఇది ఒక వాల్యూగా ఇన్సర్ట్ అవుతుంది. కానీ పాయింట్ ఏంటంటే ఇది ఇప్పుడు ఒక న్యూ పాత్, ఇది ఇప్పుడు ఒక న్యూ పాత్ వెళ్ళిపోయింది. వేరియబుల్ పాత్లోనే వెళ్ళింది, ఆల్రెడీ అప్డేట్ అయింది. కానీ వెళ్ళింది, స్టోర్ అయితే అయింది, సేవ్ అయితే అయింది. కానీ అప్డేట్ చేసామంటే అప్డేట్ చేయలేదు. ఒకేసారి రెండు కలిపి చేయడానికి నేనేం చేస్తున్నాను, ఇదిగో పాత్ అనే వేరియబుల్ని ముందు రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ కొత్త పాత్ వరకు తీసుకొచ్చి యాడ్ చేసుకుంటుంది, నెక్స్ట్ అదే పాత్ని రిఫ్రెష్ చేస్తుంది, అంతే. ఇప్పుడు సరిపోయిందా? పాత్ అనే వేరియబుల్, అందులో ఒక వాల్యూని మనం తీసుకుపోయి యాడ్ చేస్తున్నాం, రిఫ్రెష్ చేస్తున్నాం, రెండు ఒకేసారి కలిపి చేస్తున్నాం. ఇప్పుడు సరిపోయింది ఇది. ఇది అర్థమైంది? ఎంతమందికి డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? ఇంకొకసారి చెప్తా, కొంచెం క్లారిటీగా వినండి. ఎందుకంటే చాలామంది తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నేనేమంటున్నానంటే మా స్పష్టంగా ఫస్ట్ చూడాల్సింది మీరు ఇక్కడ పాయింట్. ఇది ఈ ఫైల్ ఏదైతే ఉందో ఇది జస్ట్ వాల్యూ అమ్మా. ఓకే, ఇది మీరు ఎట్లా ఇన్సర్ట్ చేయాలి? పాత్ అనే వేరియబుల్లో. కానీ పాయింట్ ఏంటంటే మీరు డైరెక్ట్గా పాత్ని ఓపెన్ చేయలేరు, యాక్సెస్ మీకు ఉండదు, యాక్సెస్ డినైడ్ అని వచ్చేస్తుంది. అదే మీరు డాలర్ ఆఫ్ పాత్ అని రాస్తే ఓకే, వాల్యూగా కన్సిడర్ చేయొచ్చు మీరు. అప్పుడు దాన్ని ఒక వాల్యూగా దీన్ని తీసుకొని మనం కన్సిడర్ చేయమని చెప్పి యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసిన దాన్ని సింపుల్గా పాత్లోనే మళ్ళీ రీఫ్రెష్ చేసి సేవ్ చేస్తున్నారు. నేను చెప్పడం అది. యాడ్ అయితే చేసేసారు, ఇక్కడితో యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత సేవ్ అవ్వాలి కదమ్మా.
సేవ్ అవ్వకపోతే ఏంటి, ఎక్కడ సేవ్ చేస్తావు? ఇక్కడ నువ్వు పాత్ అనే వేరియబుల్ తీసేసి హోమ్ అనే వేరియబుల్ పెడతావా చెప్పు? హోమ్ అనే వేరియబుల్ పెడితే యాడ్ అవుతుందా? హోమ్ అనే వేరియబుల్ పెట్టలేవు కదా. నువ్వు ఎక్కడ యాడ్ చేసావు? పాత్లోనే సేవ్ చేసావు. కాబట్టి పాత్ ఈజ్ ఈక్వల్స్ అని రాసినప్పుడు మెయిన్ పాత్ మెయిన్ వేరియబుల్ అందులోనే ఒక వాల్యూని తీసుకొచ్చి యాడ్ చేసినట్లు. అప్పుడు ఏమవుతుంది? ఇదిగో ఇక్కడ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు కరెక్ట్గా సేవ్ అయిందా? నువ్వు ఈ కమాండ్ రాసినప్పుడు ఇక్కడ ఇలా వస్తుంది, పాత్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే, అన్ని ప్రీ డిఫైన్డ్తో పాటు డిఫైన్డ్ కూడా వచ్చి జాయిన్ అవుతుంది ఇక్కడ. ఇది ఎగ్జాక్ట్ పాత్. అర్థమవుతుందా? ఇది స్క్రిప్ట్. ఎస్ సార్. రైట్ రైట్. దీనికి ముందు మనం ఏం చేస్తామంటే అమ్మా, ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది. ప్రాపర్టీ ఒకటి వినండి. జనరల్గా ఒక స్పెషల్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ని మనం ఎప్పుడైనా అప్డేట్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా యాడ్ చేస్తున్నప్పుడు, రీఫ్రెష్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ మనం ఎకో అనే కమాండ్ వాడకూడదు, సేవ్ అనే కమాండ్ వాడకూడదు. కానీ ఈ రెండు కమాండ్స్కి బదులు మనం ఎక్స్పోర్ట్ అనే కమాండ్ వాడతాం. ఎక్స్పోర్ట్ స్పేస్, సో దట్ ఒక టాలీ ఉంటుంది. అర్థమవుతుందా? ఎందుకంటే పాత్ అనేది ఒక స్పెషల్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్, మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే కమాండ్ యూజ్ చేయాల్సిందే. వీఆర్ ఎక్స్పోర్టింగ్ ద కంప్లీట్ వాల్యూ. లెఫ్ట్ నుంచి రైట్కి పోండి, లెఫ్ట్ నుంచి రైట్. వీఆర్ ఎక్స్పోర్టింగ్ ద కంప్లీట్ వాల్యూని ఫస్ట్ యాడ్ చేస్తున్నాం, యాడ్ చేసిన దాన్ని ఇక్కడ సేవ్ చేస్తున్నాం, రీఫ్రెష్ చేస్తున్నాం. రీఫ్రెష్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ ఎక్స్పోర్ట్. లెఫ్ట్ నుంచి రైట్కి రండి. లెక్క సరిపోయిందా ఇప్పుడు? రైట్. ఓకే, ఇది నాన్న. ఇప్పుడు ఇది చేస్తే మీకు డైరెక్ట్గా వేరియబుల్ పాత్లో వాల్యూ యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడ ఎన్ని టెర్మినల్స్ ఓపెన్ చేసి చూసినా వస్తుంది. ట్రై చేయొచ్చు మీరు కావాలంటే. ఇప్పుడు లెక్క సరిపోయి ఉంటుంది మీకు. చూడండి కావాలంటే ఫాస్ట్గా. ఎస్ సార్. సరిపోయిందా? ఎస్ సార్. రైట్. ఇది నాన్న స్మాల్ కాన్సెప్ట్, కానీ బాగుంది కదా. టెర్మినల్ బిహేవియర్ ఎలా ఉందో చూసారా? ఎస్ సార్. ఎస్ సార్ చూసిన. టెర్మినల్ కూడా గొడవ పడుతుంది. నువ్వు ఎక్కడో ఎవరో తీసుకొచ్చిన దాంట్లో యాడ్ చేసుకోమంటావు ఏంటి? ఏం ఎట్లా కనిపిస్తున్నా నేను? ఇంకా టెర్మినల్ బాధపడతా ఉంది. అందుకే లేదు బుజ్జికొండ అని చెప్పి మనం సేవ్ చేస్తున్నాం తీసుకెళ్ళి. ఇది టెర్మినల్ యొక్క కాన్సెప్ట్. సరే వినండి. ఇప్పుడు మీకు టెర్మినల్తో పాటు ఇంకొక మనిషి ఉన్నాడు ఇక్కడ. దీంట్లో మీరు మర్చిపోతున్నారు. నేను ఇంకొక ప్రాపర్టీ చెప్పలేదమ్మా అన్నాను కదా, ఇదే ప్రాపర్టీ. ఇప్పుడు టైం వచ్చింది చెప్తున్నా, వినండి. జనరల్గా మీరు ఎస్హెచ్ డాట్ ఎస్హెచ్ యూజ్ చేస్తున్నప్పుడు షీబ్యాంగ్ వాడాలి, అండ్ అట్ ద సేమ్ టైం బ్యాష్ అయినా వాడాలి. కానీ బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు .sh స్క్రిప్ట్స్ ఏదైనా బిల్డ్ చేస్తున్నప్పుడు ఒకవేళ మీరు దాన్ని తీసుకొని వెళ్ళి పాత్లోకి యాడ్ చేసిన తర్వాత ఇది కేవలం సిస్టమ్ షట్ డౌన్ చేసేంత వరకే మీకు యాక్టివ్లో ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కసారి షట్ డౌన్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేస్తే మీకు ఇప్పుడు మీరు చేశారో పాత్ అనే దాంట్లో ఏదైతే చేశారో అది అక్కడ నుంచి ఎరేజ్ అయిపోతుంది. ఇది కొంచెం అడ్వాన్స్డ్. మళ్ళీ మీరు నాకు చెప్పకూడదు, సార్ నేను రీస్టార్ట్ చేస్తే పాత్లో సేవ్ చేసినాను సార్, కానీ చూస్తేనేమో ఇక్కడ రావట్లేదు సార్, వెళ్ళిపోయింది సార్ వేరే టెర్మినల్లో ఓపెన్ చేస్తుంటే. ఎందుకు సార్ అంటే, బికాస్ నువ్వు యూజ్ చేస్తున్న స్క్రిప్ట్ ఏంటి? బ్యాష్. నార్మల్ ఫైల్స్ ఉంటాయి, నార్మల్ ఫైల్స్కి ఏం ప్రాబ్లం లేదు, ఓకే. కానీ బ్యాష్ స్క్రిప్టింగ్ ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ మీరు వాడుతున్న బైనరీ బ్యాష్ అనే ఫైల్కి ఒక మెయిన్ సోర్స్ ఫైల్ ఉంటుందమ్మా. ఈ మెయిన్ సోర్స్ ఫైల్ పేరు ఏంటంటే సింపుల్ .bash rc. ఏంటి? .bash rc సోర్స్ ఫైల్ యొక్క పేరు ఇది. ఇది ఎక్కడ ఉంటుందో తెలుసా? ఇది చాలా హిడెన్ అమ్మా, ఇది కనపడదు మీకు. బ్యాష్ ఆర్సీ ఎక్కడ ఉంటుంది అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు బయట. కానీ ఏం లేదమ్మా, బ్యాష్ ఆర్సీ వచ్చేసి మీకు హిడెన్ ఫైల్.
ఎక్కడ దొరుకుతుంది బ్యాష్ ఆర్సీ అంటే నేను చెప్తా. మీకు బ్యాష్ ఆర్సీ వచ్చేసి హోమ్ ఖాళీ డెస్క్టాప్ ఇక్కడ ఉంటుంది, కానీ మీకు కనపడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇంకొక కమాండ్ నేర్చుకోవాలమ్మా, ls-a. ఎస్ సార్. రైట్, చెప్తా. ఎల్ఎస్ అంటే లిస్ట్ మొత్తం ఫైల్స్ డిస్ప్లే చేస్తుంది, ఏ అంటే హిడెన్ ఫైల్స్. వెరీ గుడ్. నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పినట్లా కదా, ఒక పదం చెప్పినట్లా కదా. రైట్. సో ఇప్పుడు ఒకసారి వినండి అమ్మా. జనరల్గా ఎల్ఎస్ అంటే ఏంటి బాగా వినాలి. మీకు ఇప్పుడు స్మాల్ కంపారిజన్ ఇస్తాను నేను. ఇది విండోస్, ఇది లినక్స్. విండోస్లో మీరు టెర్మినల్ ఓపెన్ చేస్తే మీకు ఫైల్స్ ప్లస్ ఫోల్డర్స్ డిస్ప్లే అవ్వడానికి మీరు యూజ్ చేసే కమాండ్ dir. అర్థమవుతుందా? dir అనే కమాండ్ టైప్ చేస్తే మీకు ఫైల్స్ ఫోల్డర్స్ రెండు డిస్ప్లే అవుతాయి. అదే లినక్స్లో అయితే లిస్ట్ ఆల్ ది ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇన్ సీక్వెన్స్. సేమ్, బట్ కమాండ్ మారిపోతుంది. అర్థమైందా? ఎస్ అంటే ఇన్ సీక్వెన్స్ అని అర్థం. దిస్ ఈజ్ అ మేజర్ డిఫరెన్స్. అర్థమవుతుందా? ఎల్ఎస్ అంటే లిస్ట్ ఆల్ ది ఫైల్స్ అండ్ ద ఫోల్డర్స్ ఇన్ సీక్వెన్స్. ఇంకొక కమాండ్ ఉంటుందమ్మా, ls-a అని ఆర్ -a. ఇది ఏం చేస్తుంది అంటే ఏ స్టాండ్స్ ఫర్ అనానిమస్. ఏంటమ్మా? అనానిమస్. అనానిమస్కి ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ని కూడా డిస్ప్లే చేయమని అర్థం. ఓకే, ఇంకా చాలా కమాండ్స్ వస్తాయి. ls-a అని కూడా వస్తుంది, ai వస్తుంది, af వస్తుంది, చాలా ఉంటాయి. బట్ ఇది అంటే అడ్వాన్స్డ్. బట్ ప్రస్తుతానికి అయితే మీరు ls-a ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్. ls-a ఏంటి? అనానిమస్ ఫైల్స్ని కూడా నాకు చూపించు అని. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు జనరల్గా హోమ్ ఖాళీ డెస్క్టాప్లో ఉంటారు కదా, అప్పుడు మీరు ls అని కొట్టండి, మీకు ఫైల్స్ ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. ls-a అని కొడితే మీకు .bashrc అని ఒక ఫైల్ కూడా కనిపిస్తుంది స్పష్టంగా. చూడొచ్చు మీరు కావాలంటే. ఏంటిది .bashrc? ఏదో కొత్తగా వచ్చింది కదా, ఏదో బ్యాష్ స్క్రిప్టింగ్ అనిపిస్తుంది కదా అనిపిస్తుంటుంది మీకు లోపల మనసులో. కానీ పాయింట్ ఏంటంటే బ్యాష్ స్క్రిప్టింగ్ యొక్క మెయిన్ సోర్స్ ఫైల్ అమ్మా ఇది. ఏంటి? మెయిన్ సోర్స్ ఫైల్ ఇది. అర్థమవుతుందా? ఇది. ఇప్పుడు మీ క్వశ్చన్ రావాలి, సార్ మెయిన్ సోర్స్ ఫైల్ ఏమో హోమ్ ఖాళీ డెస్క్టాప్లో ఉంది, మరి బిన్ బ్యాష్ ఏంటి ఇక్కడ ఉంది? డౌట్ రాలే? బ్యాష్ అనే ఎగ్జిక్యూటబుల్ స్క్రిప్ట్ ఫైల్ ఏమో ఎక్కడుంది? బైనరీ బ్యాష్. ఇదేమో హోమ్ ఖాళీ డెస్క్టాప్. డౌట్ రాలే మీకు? స్క్రిప్ట్లో రాసే బ్యాష్ అనే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఏమో బైనరీలో ఉంది, మరి సోర్స్ బ్యాష్ ఆర్స్ ఎక్కడుంది? హోమ్లో ఉంది. మీకు డౌట్ రాలే ఇప్పుడు? ఏంటిది రెండు సపరేట్ ఉంది అని? ఎందుకు ఇలాగని? ఇది మీరు టాస్క్ కింద తీసుకోండి అని నేనే చెప్పుకుంటా పోతే బాగుండు. ఒక టాస్క్ లాగా తీసుకోండి, ట్రై చేయండి. ఓకే, బట్ ఒక పాయింట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను మీకు. స్క్రిప్ట్లో రాసేటప్పుడు ప్రీ డిఫైన్డ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇది. బ్యాష్ ఆర్సీ అనేది మెయిన్ సోర్స్ ఫైల్ అమ్మా. ఇది ఎందుకు మనం ఇక్కడ యాడ్ చేస్తామంటే బికాస్ బ్యాష్ ఆర్సీ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు పాత్. మీకు ఫస్ట్లోనే నేను చెప్పాను కదా, పాత్ అన్నీ సేవ్ చేసి పెట్టుకుంటుంది. పాత్ ఎప్పుడైనా కూడా ఇంకా ఏం సేవ్ చేసి పెట్టుకుంటుంది అంటే మెయిన్ సోర్స్ ఫైల్స్. ఏంటమ్మా? మెయిన్ సోర్స్ ఫైల్స్కి దగ్గరగా ఉంటుంది అనమాట పాత్ ఎప్పుడు. ఒక రకంగా చూస్తే మెయిన్ సోర్స్ ఫైల్స్ అంతా కూడా మీకు హోమ్లోనే దొరుకుతాయి. ఓకే, అది కూడా ఒక రీజన్. అందుకే మీకు .bashrc అనేది ఎక్కడ దొరికింది? హోమ్లో. ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అంటే మీకు సపరేట్ ఈవీస్లో కూడా దొరకచ్చు, అదేం పెద్ద విషయం కాదు. సోర్స్ ఫైల్స్ మాత్రం ఇక్కడ దొరుకుతాయి. జనరల్గా మ్యాక్సిమం హోమ్లోనే దొరుకుతాయి అన్నీ మీకు. మినిమం టు మ్యాక్సిమం నాకు అడిగితే ఒక 50% మీకు హోమ్లో దొరుకుతాయి. అందుకు మీకు ఒక రకంగా డెస్క్టాప్ మీద దొరికిందనమాట, హోమ్ అనే ఈవీలో దొరికింది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే మీరు బాగా వినాలి. స్క్రిప్ట్ రాయడానికి ఇది సాటిస్ఫై చేశారు, నాన్ ఎగ్జిక్యూటబుల్ నుంచి ఎగ్జిక్యూటబుల్ మార్చడానికి ఏమో chmod వాడారు. నెక్స్ట్ ఏం చేశారు? ప్రతి టెర్మినల్ ఓపెన్ చేయడానికి పాత్లో యాడ్ చేశారు. ఇంకా లాస్ట్లో ఏం మిగిలిపోయింది?
లాస్ట్లో ఏం మిగిలిపోయింది? డాట్ బ్యాష్ ఆర్సీ మిగిలిపోయింది. అంతేనా? ఎందుకు మీరు యూజ్ చేస్తున్నది ఏం స్క్రిప్ట్? బ్యాష్ స్క్రిప్ట్ కదా. బ్యాష్ స్క్రిప్ట్ వాడుతున్నప్పుడు మెయిన్ సోర్స్ ఫైల్కి నువ్వు యాడ్ చేయవా? ఇప్పుడు ఏం లేదన్న, మీరు ఫాదర్ చిల్డ్రన్కి సన్కి అన్ని కొనిస్తారు. ఇప్పుడు సన్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు మెయిన్ ఫాదర్కి చెప్తారా లేదా లైఫ్లో? డెఫినెట్లీ పేరెంట్స్కి చెప్తారు. ఇప్పుడు మీరేదో మీకు తెలియకున్నట్లు ఒక కొత్త బ్యాష్ ఫైలే వాడేస్తున్నారు. మరి మెయిన్ సోర్స్ ఫైల్కి చెప్పరా? తండ్రికి చెప్పరా? బ్యాష్ ఆర్సీ యూజ్ చేస్తున్నాను ఇలాగా, మరి మీరు అప్డేట్ చేసుకోండి, ఇది ఒక కొత్త బ్యాష్ ఫైల్ అని చెప్పేసి. అంటే ఇది మ్యాండేటరీ కాదమ్మా, ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఆప్షనల్ కిందే పెట్టుకోవచ్చు. ఎప్పుడు మీకు ఇది మ్యాండేటరీ అవుతుందంటే మీరు ప్రతి టెర్మినల్లో ఓపెన్ చేస్తా పోతారు మీ ఫైల్స్. అప్పుడు కొన్నిసార్లు మీరు సిస్టమ్ రీబూట్ చేస్తే సడన్గా ఒకసారి మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు, కనిపించదు. అక్కడ మీరు మిస్ అవుతున్నారంటే దాని అర్థమైంది మెయిన్ సోర్స్ ఫైల్ ఆఫ్ ది బ్యాష్ స్క్రిప్టింగ్ అప్డేట్ చేయట్లేదు అని. అర్థమవుతుందా? అది ఒకేసారి మనం చేసామంటే పని అయిపోయినట్టు. ఇప్పుడు ఇది ఎట్లా చేయొచ్చు అంటారు? ట్రై చేయండి చూద్దాం, ఎలా చేయొచ్చు అంటారు దీన్ని. సార్ అది దాని పాత్ని ఇవ్వాలి సార్. వెరీ గుడ్, పాత్ అది ఇవ్వాలి. వెరీ గుడ్, హోమ్ ఖాళీ డెస్క్టాప్ లో ఉంటుంది కదా సార్. వెరీ గుడ్. ఇంకా ఆ పాత్ని ఇస్తే సరిపోతుంది కదా సార్. ఓకే సరే, మీకు ఇప్పుడు ఒక స్మాల్ పాయింట్ చెప్తాను, వినండి. మీకు ఒక ఐడియా వస్తుంది దీనివల్ల, అంటే ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఇప్పుడు ఓకే, మీరు ఎంత రాసుకుంటూ వచ్చారు అంత బాగానే ఉంది, కానీ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఓకే, మనం ఒకసారి ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఈ డబుల్ కోడ్స్ దేనికి యూజ్ చేస్తామని చెప్పాను నేను? ఏదన్నా స్ట్రింగ్ వాల్యూ, ఇంకా అదే సార్ క్యారెక్టర్స్ అన్ని. ఒక సింగిల్ స్ట్రింగ్గా మనం తీసుకోవడానికి, అంతేనా? ఎస్ సార్. సింగిల్ కోట్ మనం ఏదైనా ఒక కమాండ్ని కమాండ్ యూజ్ చేస్తున్నప్పుడు, అంతేనా? ఒక్క నిమిషం, మనం జస్ట్ గెట్టింగ్ అ కాల్. ఒక్క నిమిషం కంటిన్యూ చేస్తా, ఒక్క నిమిషం, ఇంపార్టెంట్ కాల్.
రైట్. హలో ఉన్నారా అందరూ? రైట్. సారీ. రైట్. Yes, sir. ఓకే. కూల్. ఓకే. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నారు కదా. ఈ పాయింట్తో పాటు నేను ఇంకొక పాయింట్ కూడా చెప్పాను. రైట్. ఇది కాన్సెప్ట్లోకి వచ్చి వెరీ గుడ్. రైట్. ఒకసారి చూడండి. ఇది ఏం చేస్తుందంటే సింగులారిటీ ఏం చేస్తుందంటే దిస్ క్యాన్ క్రియేట్ ఎ ఫైల్, దెన్ దిస్ క్యాన్ క్రియేట్ ఎ ఫైల్. ఈవెన్ డబుల్ ఆర్టీ కూడా ఏం చేస్తుంది, దిస్ కెన్ ఈవెన్ క్రియేట్ ద ఫైల్. సేమ్ ఇక్కడ ఏం రాశానో అదే, దిస్ కెన్ ఈవెన్ క్రియేట్ ద ఫైల్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఒక స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి. ఇది ఫైల్ని క్రియేట్ చేస్తే ఇది కూడా క్రియేట్ చేస్తుంది. దిస్ కెన్ పుష్ ద వాల్యూ, ఓకే, వెన్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ఎకో. అంతేనా? సేమ్ ఇది కూడా అదే చేస్తుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి అమ్మా. ఒక ఫస్ట్ వాల్యూ పుష్ చేస్తారు మీరు ఇలాగా. ఎకోతో పాటు మీరు ఏం చేస్తారు, సింగులారిటీని తీసుకొని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ అమిత్ అని మీరు ఫస్ట్ వాల్యూ పుష్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ ఇక్కడ కుమార్ అనే పదం నేను యాడ్ చేయాలనుకుందాం మాట వరుసకి. నేనేం చేశాను, మళ్ళీ సేమ్ ఏం రాశాను, ఎకో మిక్స్డ్ విత్ ఆర్డి. ఇక్కడ కుమార్ అని చెప్పేసి మరి సేమ్ ఇక్కడ అబ్సల్యూట్ పాత్ ఇచ్చాను అనుకుందాం. ఐయామ్ అమిత్ అనేది డిలీట్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఐయామ్ అమిత్ అనేది డిలీట్ అయిపోతుంది. సో మీకు అదే నేను చెప్పాలనుకుంది లాస్ట్ క్లాస్లో కూడా. ఐయామ్ అమిత్ అనేది డిలీట్ అయిపోతుంది. ఎందుకు డిలీట్ అయిపోతుందో చెప్తా. సార్ ఇంకొకసారి చెప్పారా? చెప్తా. అది ఇంత తొందరగా అర్థం కాదు, చెప్తా. ఒక్క నిమిషం. నేను ఎగ్జాంపుల్ కూడా అర్థం చేసేది చెప్తా. డోంట్ వరీ అమ్మా, నేను 4-5 సార్లు చెప్తా. ఒకసారి వినండి. ఇప్పుడు సరే బాగా వినండి, ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఇది ఒక టర్మినల్ అమ్మా, ఓకే. మీరేం చేస్తారు, ఫస్ట్ ఎకో ఏఎం అని రాశారమ్మా. ఊరికని చెప్తున్నా. ఏఎం అని రాసి ఒక ఫైల్ ఇచ్చారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ a.sh అని, ఓకే. ఇక్కడ వరకు ఓకేనా? a.sh అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫైల్ యొక్క పాత్ ఏంటి, a.sh, కరెక్టా? ఇందులో ఏమొస్తుంది, ఏఎం అనేది వస్తుంది, రైట్. ఇదే మీరు ఏం చేశారంటే ఎకో పిఎం అని యాడ్ చేసి సింగులారిటీ ఇచ్చి మళ్ళీ సేమ్ ఫైల్ ఇచ్చారనుకుందాం, అబ్సల్యూట్ పాత్ ఇచ్చారనుకుందాం. ఈ ఏఎం కాస్త డిలీట్ అయిపోయి దీని ప్లేస్లో పిఎం వచ్చి కూర్చుంటుంది. అర్థమవుతుందా? సింగులారిటీ ఏం చేస్తుంది అంటే, సింగులారిటీ ఇక్కడ రాస్తున్నా చూడండి, సింగులారిటీ డిలీట్ చేసేస్తుంది. డిలీట్ ద ప్రీవియస్ డేటా. ఎప్పుడైనా సరే డేటాని ఎప్పుడైనా ప్రీవియస్ డేటాని ఒకవేళ మరి నువ్వు కొత్త ఇన్పుట్ ఇచ్చావంటే ఎప్పుడు డిలీట్ చేస్తుంది ప్రీవియస్ డేటాని, ఫర్ ఎవ్రీ న్యూ ఇన్పుట్. ఒక్క నిమిషం ఉన్నాను, ఛార్జింగ్ అయిపోయినట్టు 87%. రైట్, ఓకే. రైట్. ఎప్పుడైనా నువ్వు ప్రతిసారి న్యూ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఓల్డ్ అవుట్పుట్ అనేది ప్రీవియస్ అవుట్పుట్ అని డిలీట్ చేసుకుని పోతుంది. ఇదే దీని పని. అదే నువ్వు ఏం చేసినావు ఇక్కడ, లేదు నాకు పిఎం కావాలి, ఏఎం కావాలి, దీని కింద సిఎం కావాలనుకుంటే సింగులారిటీ ప్లేస్లో డబుల్ ఆర్టీ పెట్టుకుంటావు అంతే. సార్ అంటే రీప్లేస్మెంట్ కి డబుల్ ఆర్డి వాడతామా సార్? వెరీ గుడ్, కరెక్ట్. అదే చెప్తున్నా. నువ్వు ప్రీవియస్ దాన్ని రీప్లేస్ చేస్తుందా సార్, డిలీట్ చేస్తుందా? డిలీట్ చేసేస్తుంది. డిలీట్ చేసేసి కొత్తది ఒకటి ఇస్తుంది. ఇప్పుడు విను, ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫరెన్స్ చెప్తా. చూడండి బాబు, వాళ్ళ గమ్మత్ ఉంటుంది ఇది. వెరీ గుడ్. ఇప్పుడు డౌట్స్ అడగట్లేదా అని చూస్తున్నాను. వెరీ గుడ్, ఇప్పుడు అడుగుతున్నారు. వెరీ నైస్. చూడండి, ఇప్పుడు a.sh అని రాసాం బాబు, ఓకే. ఇప్పుడు ఏఎం అని రాసావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎం అని రాసి సింగులారిటీ ఇచ్చి మళ్ళీ సేమ్ పాత్ ఇచ్చావు అనుకుందాం. సేమ్ పాత్ ఇచ్చావు అనుకో పొరపాటు మీద, అప్పుడు ఇంతకుముందు ఏముంది, ఇక్కడ ఏఎం ఉంది కదా, ఈ డిలీట్ చేసేస్తుంది. తీసేసి పిఎం తీసుకొచ్చి పెడుతుంది. ఓకే. పాతది ఏదైతే ఇన్పుట్ ఉందో అది అయిపోయా, పాతది అవుట్పుట్ డిలీట్. ఇప్పుడు కొత్త ఇన్పుట్ పిఎం ఇచ్చావు కదా, అదే నువ్వు ఒకవేళ ఇక్కడ డబుల్ ఆర్డి ఇచ్చావు అనుకో, అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఈ ఏమని అలానే పెడుతుంది, దాని కింద పిఎం తీసుకొచ్చి పెడుతుంది. అంటే సింగిల్ అయితే డిలీట్ చేసి రీప్లేస్ చేస్తుంది, డబుల్ అయితే ఎగ్జిస్టింగ్ వాల్యూకి యాడ్ చేస్తుంది. వెరీ గుడ్, అంతే సింపుల్. సింగిల్ ఏం చేస్తుంది, డిలీట్ చేస్తుంది. డబుల్ ఏంటంటే ఇట్ విల్ గో అండ్ యాడ్ విత్ ది ప్రీవియస్ ఇన్పుట్. ఇంకా సింపుల్ చెప్పాలంటే అర్థమవుతుందా? దిస్ ఈస్ గోయింగ్ టు యాడ్ ద న్యూ ఇన్పుట్ విత్ ద ప్రీవియస్ ఇన్పుట్.
న్యూ ఇన్పుట్ ప్లస్ ప్రీవియస్ ఇన్పుట్ రెండు, కొత్త ఇన్పుట్ పెడుతుంది, ప్రీవియస్ ఇన్పుట్ పెడుతుంది. సో దట్ నీకు రెండు కలిసి వస్తాయి ఇక్కడ. అర్థమవుతుందా? ఇప్పుడు బాగా ఆలోచన చేయండి, ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు మీకు గమ్మత్ వస్తుంది ఇక్కడ. కొద్దిసేపు చాలా జాగ్రత్తగా ఈ ఎగ్జాంపుల్ మీరు అనలైజ్ చేస్తే మీకు ఒక పాయింట్ ఫ్లాష్ అవ్వాలి మైండ్లో. ఇప్పుడు సింగులారిటీ ఏం చేస్తుందంట, ప్రతిసారి కొత్త ఇన్పుట్ ఏదైనా ఇచ్చారంటే పొర్రపాటు మీద పాత ఇన్పుట్ ఎంతైనా ఉండని లోపల మొత్తం డిలీట్ అయ్యి కదా, ఎంత ఉంటే అంత డిలీట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 1000 లైన్స్ ఉన్నాయి అనుకుందాం, మాట వరుసకి నేను 1000 లైన్స్ చెప్తున్నా, ఒక మొత్తం స్క్రిప్టే ఉంది. నేను ఊరుకునే RD ఇచ్చే ప్లేస్లో RD ఇచ్చి ఒక అబ్సల్యూట్ పాత్ ఇచ్చాను అనుకుందాం, అందులో 1000 లైన్స్ ఉన్నాయి. మరి ఇది మొత్తం డిలీట్ అయిపోతుంది కదా, ఆరామ్సే డిలీట్ అయిపోతుంది. మీరు ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. అర్థమవుతుందా మీకు? అందుకే కమాండింగ్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలనేది. మీరు టెస్టింగ్ కోసం చిన్న చిన్న పదాలు ఉండేదానికి సరిపోతుందమ్మా. మేజర్ సోర్స్ ఫైల్స్ ఉంటాయి. సోర్స్ ఫైల్స్ విషయానికి వచ్చినప్పుడు మీరు RD మిస్టేక్ ఇచ్చారనుకో, మొత్తం సోర్స్ ఫైల్ ఎగిరిపోతుంది. అప్పుడు ఏఎం అనే ఫైల్ ఒక్కటే మీకు, ఏఎం అనే పదం ఒక్కటే వెళ్ళి కూర్చుంటుంది ఆ ఫైల్లో. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, నేనేమన్నాను మీకు, .bashrc ఇది సోర్స్ ఫైల్ కరెక్టా? ఈ సోర్స్ ఫైల్లో నువ్వు ఏం యాడ్ చేయాలి ఇప్పుడు, నీ యొక్క న్యూ అబ్సల్యూట్ పాత్. ఏం మిగిలిపోయింది, ఒక అబ్సల్యూట్ పాత్ మిగిలిపోయింది, అంతేనా? ఈ అబ్సల్యూట్ పాత్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ am.sh. ఈ ఫైల్ నువ్వు నాన్ ఎగ్జిక్యూటబుల్ నుంచి ఎగ్జిక్యూటబుల్గా మార్చుకున్నావు. ఓకే, నెక్స్ట్ ఏం చేసావు, పాత్లో కూడా యాడ్ చేసావు, రైట్? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, .bashrcకి యాడ్ చేయాలి. ఇప్పుడు ఎలా యాడ్ చేయొచ్చు, యాడ్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి, RD, అంతేనా? ఎలా చేయొచ్చు ఇప్పుడు దీన్ని, చాలా సింపుల్గా. మీకు గుర్తుందా, నేను ఒక పాయింట్ చెప్పాను, ఎకో మిక్స్డ్ విత్ RD ఈజ్ గోయింగ్ టు ఏం చేస్తుందమ్మా, పుష్ ద వాల్యూ. RD కూడా పుష్ ద వాల్యూవే. ఎక్కువ నేను RDతో మిక్స్ చేసినా పుష్ ద వాల్యూ, బట్ ఏం చేస్తా, RD యాడ్ చేస్తుంది, సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాయొచ్చా నేను సింపుల్గా, ఎకో స్పేస్, ఎకో తర్వాత కమాండ్, బికాస్ హోమ్ ఖాళీ డెస్క్టాప్ am.sh ఈ యొక్క కంప్లీట్ అబ్సల్యూట్ పాత్ని ఇస్తున్నాను. ఈసారి నేను వాల్యూ ఇవ్వట్లేదమ్మా. జనరల్గా ఇక్కడ మనం పేరు ఇవ్వచ్చు, ఏము అమిత్ కుమార్ ఇట్లా ఇచ్చుకుంటూ పోయాం. ఇక్కడ నేనేం చేస్తున్నా, పాత ఇచ్చేస్తాను డైరెక్ట్గా. ఈ పాత్ని తీసుకుపోయి RD అని చెప్పేసి ఏం చేస్తున్నాను నేను, మళ్ళీ హోమ్ ఖాళీ డెస్క్టాప్, అందులో మళ్ళీ .bashrc. లెక్క సరిపోయిందా? ఎకో మిక్స్డ్ విత్ RD, దిస్ ఈస్ గోయింగ్ టు పుష్ ద వాల్యూ, అంతే. ఇది వెళ్ళి పుష్ అవుతుంది, ఇందులోకి యాడ్ అవుతుంది. పుషింగ్ అంటే ఏంటి, యాడ్ చేయడమే. ఎట్లా యాడ్ అని ఎందుకు అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నాం, యాడ్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి ఇక్కడ, RD ఏం చేస్తుంది, పుష్ చేస్తుంది, కానీ ఈసారి యాడ్ చేస్తుంది. నాకు ఎవరైనా చెప్తారు ఇక్కడ సింగులారిటీ పెడితే ఏమవుతుంది సోర్స్ ఫైల్, ఆ సోర్స్ ఫైల్ రీప్లేస్ అయిపోతుంది. వెరీ గుడ్, మొత్తం డిలీట్ అయిపోతుంది. ఫస్ట్ డిలీట్ అయిపోతుంది, ప్రీవియస్ అంతా డిలీట్ అయిపోయి కేవలం ఇది ఒక్కటే వెళ్ళి కూర్చుంటుంది లోపల. అర్థమవుతుందా? ఇది స్క్రిప్ట్. టర్మినల్లో ఇన్ని చేంజెస్ ఉంటాయి, కాబట్టి ఏదైనా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంత ఓపిక ఎవరు చెప్పరమ్మా, ఏదో పైన చెప్తారు పదా అంటారు. మేము వర్కింగ్ ప్రొఫెషనల్స్ దీని మీద చాలా రీసెర్చ్ చేసి ఉంటాం. ప్రతి టర్మినల్ బిహేవియర్ ఏంటి, ఎందుకు ఇంత చేంజెస్ వస్తుంది, మేము చాలా రీసెర్చ్ కంటెంట్ అమ్మా ఇది. మీరు ChatGPTలో అడిగినా కూడా ఇంత డెప్త్గా చెప్పదు మీకు స్ట్రక్చర్గా. మీరు ఏ మెటీరియల్ ఎంత పెద్ద కోర్స్ తీసుకున్నా ఇంత డీటెయిల్డ్ స్ట్రక్చర్ ఎక్కడ ఉండదు మీకు. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ మొత్తం పెట్టి మీకు క్లాస్ చెప్తున్నాను నేను. మేము ఈవెన్ చిన్నది కూడా చాలా జాగ్రత్తగా గమనించి చెప్పాను నేను క్లాస్లో మీకు, రైట్? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను, రైట్? చూద్దాం, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం డౌట్స్ తీసుకుంటాను నేను, ఒక్క నిమిషం. నేను కూడా జాయిన్ అవుతున్నాను, రైట్? చెప్పండి, ఇప్పుడు చెప్పండి అనిల్, డౌట్ ఎక్కడ? అనిల్ డౌట్ ఎక్కడ? డౌట్ ఏం లేదు సార్, ఓకే గుడ్. కార్తికేయ డౌట్స్ ఏమున్నాయా? లేదు సార్, అర్థమైనాయి సార్. ఓకే మా చందన అమ్మా, డౌట్స్ ఓకే. ఇప్పుడు సింగిల్ డౌట్, లైక్ ఇప్పుడు ఎక్కువ రాస్తున్నాను కదా,
మనం యాడ్ చేయాలి కదా సార్. ఎకో అంటే జస్ట్ ప్రింట్ అవుతుంది జస్ట్ పాత్‌లోది అని. కరెక్ట్. ఎకో మిక్స్డ్ విత్ ఆర్‌డి దీని ఓకే. ప్రాపర్టీ మారిపోతది కదా! యెస్. ఎకో మిక్స్డ్ విత్ ఆర్‌డి ఇప్పుడు ఎకో అంటే జస్ట్ ప్రింట్ చేస్తది. మనకు అందుకని స్టార్టింగ్‌లో ఒక పాయింట్ చెప్పా. మన లినక్స్‌లో ప్రతి దానికి కూడా చాలా యూసేజెస్ ఉంటాయని చెప్పి ఒక మాట చెప్పాను నేను. ఇక్కడ యెస్. రాసినట్టు ఎక్కడో గుర్తు నాకు. ఒక్కొక్క కమాండ్‌కి కూడా మనకు చాలా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. వెన్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ వన్ కమాండ్ విత్ అనదర్ కమాండ్ ద ప్రాపర్టీ చేంజెస్ అని ఒక పాయింట్ రాసాను నేను. యెస్ సార్. గుర్తుందమ్మా? అది గుర్తుంది సార్. డిఫరెంట్ అవుట్‌పుట్ వస్తుందని చెప్పారు. చెప్పారు సార్. కరెక్ట్. కంబైన్ అయినప్పుడు డిఫరెంట్ అవుట్‌పుట్స్ వస్తాయి. ఇక్కడ రాష్ట్రంలో కూడా గుర్తమ్మా. సరే ఇట్స్ ఓకే. రైట్ వదిలేసాం. మీరు రాసుకున్నారు కదా పాయింట్ అయితే అప్పుడు నేను చెప్పింది. రాసాం సార్. రాసాం. ఓకే. నో వరీస్. సో అదే నేను అంటున్నాను నేను కూడా. ఇప్పుడు చూడండి ఎక్కువైతే జనరల్ మీరు అన్నట్టుగా ప్రింటే చేస్తది. నేను కూడా లేదని చెప్పను. కానీ ఇక్కడ డబుల్ ఆర్‌డి చూడండి. డబుల్ ఆర్‌డి కూడా ఏం చేస్తది? సేవ్ చేస్తది. కొత్త ఫైల్‌ని క్రియేట్ చేస్తది. కానీ పాయింట్ ఏంటంటే డబుల్ ఆర్‌డి యొక్క మెయిన్ ఫంక్షన్ యాడ్ చేయటం. ఓకే. ఇప్పుడు ఎకోని మనం దేనితో చేస్తున్నాం? డబుల్ ఆర్‌డితో చేస్తున్నప్పుడు ఫస్ట్ లాస్ట్ నుంచి వద్దాం. డబుల్ ఆర్‌డి ఏం చేస్తది? జనరల్‌గా ఫైల్ క్రియేట్ అవ్వాలనే చూస్తది. ఆల్రెడీ ఫైల్ అయితే క్రియేట్ అయింది. కాబట్టి ఫైల్ మళ్ళీ క్రియేట్ చేయదు. నెక్స్ట్ ఏం చేస్తది? యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? పాత్ ఉంది. ఓకే. దీన్ని తీసుకపోయి దీంట్లో యాడ్ చేయాలి. ఓకే. ఎక్కడ యాడ్ చేయాలి? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నామని మనం చూస్తది ఫస్ట్. ఓకే. ఏం ఫైల్, ఏం కథ అన్నీ చూస్తది. అన్నీ చూస్తే ఓకే. రైట్. am.sh అనే ఫైల్ తీసుకపోయి యాడ్ చేయాలి టోటల్ అబ్సల్యూట్ పాత్. ఓకే. ఎక్కడి నుంచి? ఓకే. స్టార్టింగ్ నుంచి am.sh హోము కావాలి డెస్క్‌టాప్. ఇక్కడ కూడా హోము కావాలి డెస్క్‌టాప్‌లో ఈ ఫైల్ తీసుకపోయి ఎక్కడ యాడ్ చేయాలి? బాష్ ఆర్సీలో యాడ్ చేయాలి. ఓకే. యాడ్ చేయడానికి ఇది కమాండ్. ఎకోతో ఎందుకు వాడుతున్నామంటే సింపుల్ కమాండ్ అనమాట. ఎకో మిక్స్డ్ విత్ ఆర్‌డి పుష్ ద వాల్యూ కదా! ఇప్పుడు ఇది ఒక వాల్యూ లాగా ట్రీట్ అవుతది. డైరెక్ట్‌గా తీసుకొని దీంట్లో పడేస్తాం అంతే. అదే నువ్వు ఒకవేళ ఇక్కడ సింగిల్ ఆర్‌డి పెట్టావనుకో పొరపాటు మీద అయిపాయ్ ఖతం. బాష్ ఆర్సీ మొత్తం ఖతం. సార్ అంటే ఇప్పుడు మనం ఒక పాత్‌ని సోర్స్ ఫైల్‌లోకి యాడ్ చేయడానికి ఈ ప్రాసెస్ చేస్తామా సార్? అంతే. సింపుల్. ఒకవేళ నువ్వు సోర్స్ ఫైల్ ఇక్కడ నువ్వు సోర్స్ ఫైలే కాదు ఇక్కడ నువ్వు ఈవెన్ సోర్స్ ఫైల్ పెట్టొచ్చు. ఒక కమాండ్ పెట్టొచ్చు. ఒక స్క్రిప్ట్ పెట్టొచ్చు. ఒక పాత్ పెట్టొచ్చు. ఈవెన్ ఒక పేలోడ్ పెట్టొచ్చు. చాలా చేయొచ్చు నాన్న ఎథికల్ హ్యాకింగ్‌లో అడ్వాన్స్డ్ నేర్చుకున్నప్పుడు మీరు అంటారు. చాలా బాగుంది సార్. ఇది చాలా సింపుల్‌గా అయిపోయినాయి అన్నీ అంటారు. జస్ట్ ఒక వన్ లైన్ ఆఫ్ కమాండింగ్‌తోనే చేసేస్తారు మీరు మొత్తం. యెస్ అవుతుందా? సార్. ఈ కమాండింగ్ స్ట్రక్చర్ బాగా గుర్తుపెట్టుకోండి. మరి డబుల్ ఆర్‌డి, సింగిల్ ఆర్‌డి. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది మీ విండోస్ సిస్టమ్ అనుకోండి కొద్దిసేపు. ఓకే. మీరు విండోస్‌లో ఒక పాత్ ఉంది మీ దగ్గర. ఇక్కడ తీసుకపోయి ఇప్పుడు మీ దగ్గర ఇదొక డేంజరస్ అప్లికేషన్ బిల్డ్ చేశారు అనుకుందాం. ఏపీకే ఫైల్ ఒకటి బిల్డ్ చేశారు ఇట్లా. మీ దగ్గర ఇప్పుడు ఒక రెడీగా ఉంది. ఇప్పుడు మీరు తీసుకపోయి విండోస్‌లో యాడ్ చేయాలి. ఎట్లా యాడ్ చేస్తారు? సేమ్. ఇక్కడ దీనికి ముందు ఎకో పెడతారు. ఎకో పెట్టి పాత్ ఇస్తారు. పాత్ ఇచ్చి ఇక్కడ ఇస్తారు అంతే. అర్థమవుతుందా మీకు ఎలా వాడతామో దీన్ని? ఇలా ఎకో మిక్స్డ్ విత్ ఆర్‌డి అలానే ఉంటది. అర్థమవుతుందా? సింపుల్ చూడండి. ఈ అప్లికేషన్ తీసుకపోయి దీంట్లో ఏసి పడేసినాం అంతే. వెళ్ళిపోయింది లోపలికి పోయి కూర్చునింది అంతే. లేకపోతే ఇక్కడ మీరు ఎకో ప్లేస్‌లో ఇంకా ఏం చేయొచ్చు తెలుసా? సీపీ కూడా పెట్టొచ్చు. సీపీ అంటే కాపీ చేయొచ్చు. ఎంవీ అంటే మూవ్ చేయొచ్చు. యెస్ సార్. అట్లా కూడా చేయొచ్చు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో మీరు ఇట్లా డబుల్ ఆర్‌డి చేయాల్సిన అవసరం కూడా లే. చాలా మారిపోతుంది దాన్ని అడ్వాన్స్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది మీకు స్క్రిప్టింగ్. స్టార్టింగ్ అంతా నేను కొంచెం కష్టంగా నేర్పిస్తున్నాను. ఐడియా ఉండాలి అని. తర్వాత ఈజీ అయిపోతది. రైట్ చేసే కొద్దీ లూజ్ అవుతుందన్న. ఇది కాన్సెప్ట్. అర్థమైంది కదా! సో ఓవరాల్‌గా మీరు ఎన్ని కాన్సెప్ట్స్, ఎన్ని ప్రాపర్టీస్ నేర్చుకున్నారు? సో మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ బాష్ ఆర్సీ వాడాలంటే ఇది సోర్స్ ఫైలు. నెక్స్ట్ మీరు యూజ్ చేసే కమాండ్ ఇది. ఒకవేళ మీరు టెర్మినల్‌లో అది కరెక్ట్‌గా ఉండాలంటే మీరు ఇదిగో పాత్‌లో యాడ్ చేయాలి. పాత్‌లో ఎప్పటికప్పుడు యాడ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఎందుకు అదొక వాల్యూగానే యాడ్ చేయాలి. వాల్యూ అంటే ఇది. తర్వాత మళ్ళీ మనం దీన్ని రిఫ్రెష్ చేయడానికి డైరెక్ట్ పాత్‌లోనే ఇప్పుడు న్యూ పాత్‌ని తీసుకువెళ్ళి పాత పాత్‌లో మనం అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయడానికి పాత్‌లోనే మరి పెడుతున్నాం. దానికి యూజ్ చేసే కమాండ్ ఎక్స్‌పోర్ట్ దీనికి ముందు. రైట్. దీని తర్వాత మీరు బాష్ స్క్రిప్టింగ్ యూజ్ చేస్తుంటే కనుక సోర్స్ ఫైల్లో యాడ్ చేయాలి. సోర్స్ ఫైల్ ఎక్కడ దొరుకుతుంది? డెస్క్‌టాప్‌లో .bash rc అనే ఫైల్లో ఉంటుంది. .bash rc బాష్ ఆర్సీ కాదు. .bash rc రైట్. ఎట్లా యాడ్ చేస్తున్నాం? ఎకో మిక్స్డ్ విత్ డబుల్ ఆర్‌డి అంతే. యెస్ సార్. ఇది కాన్సెప్ట్. అర్థమవుతుందా? ఇది నాన్న ఇట్లా చేస్తాం మనం. రైట్. ఇప్పుడు యెస్. మీరు ఇది చేసిన తర్వాత నాకు
అవుట్పుట్ ఒకసారి నేను కూడా చేస్తాను మీతో పాటు టక అని ఒక పని అయిపోతుంది. నేను చేసినట్లుంటుంది, మీరు చేసినట్లుంటుంది. మీరు కూడా చేయొచ్చు ఫాస్ట్గా వీలైతే. ఓకే, ఎంతమంది చేసిన తర్వాత నాకు చెప్పచ్చు. ఓకే సార్ అంటే నెక్స్ట్ కమాండ్కి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ ఇంకా కొన్ని కమాండ్స్ ఉన్నాయి, నేను అది కూడా క్లోజ్ చేసేస్తాను ఈరోజు. ఇక్కడ వరకు ఏం డౌట్స్ ఉన్నాయా? లేదు. అందరికి అన్ని క్లారిటీ ఉంది కదా? ఈ ఎక్స్పోర్ట్ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు పాత్ కాలన్ ఫాలోడ్ బై, ఇది క్లారిటీ ఉంది కదా? చందన అమ్మా క్లారిటీ ఉంది. ఇప్పుడు చూడండి, రైట్, వెరీ గుడ్. అనిల్, మీకు డౌట్ ఉందా? లేదు సార్, అర్థమైంది సార్. ఓకే, గుడ్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్కి వెళ్దాం. నాన్న, మీరు ఇప్పుడు వన్ లైన్ కమాండింగ్ నేర్చుకుంటున్నారు కదా. వన్ లైన్ కమాండింగ్లో మీరు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. నేను లాస్ట్ క్లాస్లో ఇది అడిగాను మీకు. వన్ లైన్ కమాండింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, సార్ మీరు మాన్యువల్ కమాండింగ్ నేర్పించినప్పుడు స్టెప్ బై స్టెప్ కరెక్టా? ఇప్పుడు వన్ లైన్ కమాండింగ్లో 1+2+3+4 అన్నారు. మరి ఫస్ట్ కమాండ్ తర్వాత సెకండ్ కమాండ్ ఎలా రాస్తున్నాం సార్? అసలు థర్డ్ కమాండ్ ఎలా రాస్తున్నాం? ఫోర్త్ కమాండ్ ఎక్కడ రాస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీరు ఫస్ట్ ఇలా రాసి ఫైల్ క్రియేట్ చేస్తారా? నెక్స్ట్ నానో కమాండ్ రాసి ఫైల్ ఓపెన్ చేస్తారా? తర్వాత chmod పెట్టి నాన్ ఎగ్జిక్యూటబుల్గా మారుస్తారా? వీలైతే ఎకో ప్లస్ ఆర్డి యూజ్ చేసి కూడా మీరు ఇన్పుట్ ఇస్తారా? ఇవన్నీ చేస్తున్నప్పుడు మాన్యువల్ అవుతుంది. అదే నేను ఇవన్నీ కలిపి ఒక సింగిల్ లైన్లో రాయమని చెప్పా. ఎట్లా రాస్తారు? ఇప్పుడు 1+2+3+4 కదా, ఎలా రాస్తారు చెప్పండి? నార్మల్గా స్పేసెస్ ఇచ్చి ఒక కమాండ్ తర్వాత ఇంకో కమాండ్. సరే, మన కార్తికేయ చెప్పండి, ట్రై చేద్దాం ఒకసారి. చూడండి, నేను ఫస్ట్ ఒక ఫైల్ ఇస్తున్నాను k.sh అని, అంతేనా? ఇక్కడతో ఫైల్ క్రియేట్ అవుతుందా? ఫస్ట్ సీక్వెన్స్ అనుకుందాం ఇది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ఒక స్పేస్ ఇచ్చాను, అందులోకి వాల్యూ యాడ్ చేయాలి. స్పేస్ ఇచ్చేసి నేనేం చేశాను, మరి ఇంకొక కొత్త కమాండ్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎకో KA పుష్ చేయమని చెప్పేసి సేమ్ ఇట్లా రాశాను అనుకుందాం. మళ్ళీ కొంచెం స్పేస్ ఇచ్చేసి chmod+x ఇట్లా రాశాను అనుకుందాం. కానీ టర్మినల్ ఏం చేస్తుంది తెలుసా? ఇలా రాసినప్పుడు ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతుంది, ఇక్కడితో బ్రేక్ అవుతుందా? ప్రతి స్పేస్ వచ్చేసి ఒక ఆర్గ్యుమెంట్ అన్నాను నేను, మీకు గుర్తుందా? ప్రతి స్పేస్ ఏంటి? ఒక ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? ఒక ఎర్రర్ లాగా ట్రీట్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ నుంచి ఫస్ట్ వస్తుంది. ఇక్కడేమో ఒక బ్రేక్ పడింది, సీక్వెన్స్ కనిపిస్తలేదు. ఇక్కడ ఇంకొక బ్రేక్ పడింది, సీక్వెన్స్ కనిపిస్తలేదు. ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి మీరే చెప్పండి? లెఫ్ట్ టు రైట్. కానీ ఇక్కడ బ్రేక్ పడుతుంది కదమ్మా. సింగిల్ కోట్ యూస్ చేస్తే కమాండ్స్. సరే, అప్పుడు అనుకుందాం మీరు అన్నట్టుగా సింగిల్ కోటే వాడదాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక సింగిల్ కోట్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక సింగిల్ కోట్, కానీ స్పేస్ వస్తూ ఉంది కదా. స్పేస్ని ఎట్లా మీరు రీడిఫైన్ చేస్తారు? స్పేస్ ఏం చేస్తుందంటే, బాగా వినండి అమ్మా, బ్రేక్ చేసేస్తుంది. దీన్ని బ్రేక్ చేస్తుంది, దీన్ని బ్రేక్ చేస్తుంది, దీన్ని బ్రేక్ చేస్తుంది. పాయింట్ ఏంటంటే, ఇది ఒకవేళ స్ట్రింగ్ అనుకుందాం, మీరు డబుల్ కోట్ పెట్టి కంబైన్ చేయొచ్చు, కానీ ఇవి స్ట్రింగ్సా? ఇవన్నీ స్ట్రింగ్సా? కాదు సార్, ఇవన్నీ ఏంటి అసలు? కమాండ్స్, వాటి యొక్క పాత్. వెరీ గుడ్, ఇవన్నీ కూడా కమాండ్స్ కదా. కమాండ్ నెంబర్ 3 అనుకోవచ్చు, ఇది టోటల్ కమాండ్ నెంబర్ 2, కమాండ్ నెంబర్ 1, బికాజ్ ఇవన్నీ కమాండ్స్. ఎకో కమాండ్, పాత్ కమాండ్, ఇవన్నీ కమాండ్స్, స్ట్రింగ్స్ కాదు ఇవన్నీ. స్ట్రింగ్స్ అయితే డబుల్ కోట్స్ ఎక్కడైనా పెట్టేసి ఒకటి అయిపోతుంది, కానీ కమాండ్స్ కాదు. ఎట్లా కంబైన్ చేస్తావు కమాండ్స్ని? మరి మధ్యలో ఒకటి వేరియబుల్, ఇది ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మా, యు ఆర్ సపోజ్ టు లర్న్ ఒక స్మాల్ కాన్సెప్ట్ ఉంటుంది, ద కాన్సెప్ట్ ఆఫ్
డబుల్ అండ్ ఆపరేటర్, జంప్ ఆపరేటర్. ఓకే, దీన్ని డబుల్ అండ్ అంటాం, దీన్ని జంప్ అంటాం. ఇది ఏం చేస్తుందో చెప్తా. ఇప్పుడు బాగా వినాలి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇది ఫస్ట్ కమాండ్, ఇది సెకండ్ కమాండ్, ఇది థర్డ్ కమాండ్. ఓకే, మీరు ఎవ్రీవన్ మ్యూట్ అమ్మా. రైట్, ప్రతిసారి నేను ఎప్పుడు కాదు, ప్రతిసారి చెప్తున్నా, ప్రతిసారి మీరు ఏదైనా ఒక కమాండ్ తర్వాత మిక్స్ చేయాలనుకుంటే, మీరు ఒక కమాండ్ నుంచి ఇంకొక కమాండ్ మిక్స్ చేయాలనుకుంటే డబుల్ అండ్ ఆపరేటర్ వాడచ్చు. కానీ ఇక్కడ ఒక చిక్కుముడి ఉంది. ఏంటంటే ఈ డబుల్ అండ్ ఏం చేస్తుందంటే, జనరల్గా చెప్తున్నాం కదా, ఫస్ట్ ఏమంటుందంటే ఫస్ట్ కమాండ్ కరెక్ట్ ఉండాలంటది. ఈ ఫస్ట్ కమాండ్ కరెక్ట్ అవుతేనే సెకండ్ కమాండ్కి వెళ్తుంది. సెకండ్ కమాండ్ కరెక్ట్ అవుతేనే నువ్వు ఒకవేళ డబుల్ అండ్ ఇచ్చి థర్డ్ కమాండ్ రాస్తావు అనుకో, థర్డ్ కమాండ్కి వెళ్ళదు. సెకండ్ కమాండ్ కరెక్ట్ అవుతేనే మరి థర్డ్ కమాండ్కి వెళ్తుంది. థర్డ్ కమాండ్ అయితేనే ఫోర్త్ కరెక్ట్ అయితేనే ఫిఫ్త్, ఇట్లా ఉంటుంది అనమాట. డబల్ అండ్ జనరల్గా మీకు డబల్ అండ్ ఆపరేటర్ అంటాం కదా, దీన్ని జనరల్గా టెస్ట్ అండ్ మూవ్ అంటాం. టీఎండ్ఎం ఆపరేటర్ అంటాం జనరల్గా. షార్ట్ కట్ ఇంకా ఏంటంటే టీఎండ్ఎం ఆపరేటర్ అంటాం దీన్ని. టీఎండ్ఎం ఆపరేటర్ అంటే ఏంటి? టెస్ట్ అండ్ మూవ్, టెస్ట్ చేస్తుంది. టీఎండ్ఎం ఆపరేటర్ ఏంటి? టీఎం ఆపరేటర్ ఐడియా ఉందా అంటారు కొన్నిసార్లు. టీఎండ్ఎం టీఏఎం అట్లా అంటారు అనమాట. టీఎం అంటే ఏం లేదు, జస్ట్ టెస్ట్ అండ్ మూవ్. ఫస్ట్ టెస్ట్ చేస్తుంది, ఫస్ట్ది కరెక్టా, అప్పుడే సెకండ్కి వెళ్తా, లేదా వెళ్ళను నేను, సంబంధం లేదు, ఫస్ట్ కరెక్ట్ అవ్వాల్సిందే. ఒరే నాయన సెకండ్ కరెక్ట్ ఉందిరా నాయన, ఒక్క మిస్టేక్ కూడా లేదంటే కూడా లేదు, ఫస్ట్ కరెక్ట్ అవ్వాల్సిందే. సరే, ఫస్ట్ కరెక్ట్ చేసావు, సెకండ్ కరెక్ట్ చేసావు, థర్డ్ మిస్టేక్ ఉంది అనుకుందాం. మరి ఫస్ట్ సెకండ్ కరెక్ట్ ఉంది కదా, మరి థర్డ్ ఎగ్జిక్యూట్ అయిపోతుందా మిస్టేక్ ఉన్నా అంటే? కాదు, ఓవరాల్ అన్ని కరెక్ట్ ఉండాలి. అర్థమవుతుందా మీకు? టెస్ట్ అండ్ మూవ్ తర్వాత ఓవరాల్ అన్ని కరెక్ట్ ఉంటేనే, ప్రతి లైన్ టు లైన్, ప్రతి స్పెల్లింగ్ టు స్పెల్లింగ్, ప్రతి స్పేస్ టు స్పేస్, ప్రతి కమాండ్ టు కమాండ్ కరెక్ట్ ఉంటేనే ఎగ్జిక్యూట్ చేస్తుంది. లేదా అవుట్, సంబంధం లేదు, నువ్వు ఎంత బాగైనా రైట్. అదే నువ్వు ఒకవేళ ఈ డబుల్ అండ్ టెక్స్ట్ అండ్ మూవ్ దగ్గర కాకుండా జంప్ పెట్టావనుకో, చూడండి, జంప్ తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ నేను. జంప్ పెడితే సంబంధమే లేదు, సెకండ్ తప్పున్నా పర్లేదు, ఫస్ట్ కరెక్ట్ ఉందా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది అంతే. ఎక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నా సంబంధం లేదు, జంప్ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఏది కరెక్ట్ అయితే ఎగ్జిక్యూట్ అంతే, ఇంకా సంబంధం లేదు. అది సెకండ్ సీక్వెన్సా థర్డ్ సీక్వెన్స్, అక్కడ ఏ మిస్టేక్ ఉంది ఏం చెక్ చేయదన్నమాట. టెస్ట్ అన్నా చెక్ చేయడం అని ఒకటే అమ్మా, ఇక్కడ చెక్ అండ్ మూవ్, టెస్ట్ అండ్ మూవ్ అంతా ఒకటే. ఇది ఏం చెక్కింగ్ ఆపరేషన్ ఏం చేయదు, ఏది కరెక్ట్ ఉందా అక్కడికి వెళ్ళిపోతుంది అంతే, టకటగా తీసుకొని వెళ్ళిపోతుంటుంది. ఇది అర్థమవుతుందా మీకు? టెస్టింగ్ అంటే ఇట్లా, లేదు జంప్ అంటే ఇది. మీ ఇష్టం, మీరు ఏ ఆపరేషన్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్తికేయ అన్నట్టు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ జంప్ చేయొచ్చు, మీరు డైరెక్ట్గా పెట్టేయచ్చు, ఇది పెట్టేస్తే జంప్ అయిపోతుంది. నెక్స్ట్ నువ్వు ఎట్లో కరెక్ట్ రాస్తున్నావు నీకు ఐడియా ఉంటే జంప్ చేయొచ్చు, లేదు కొంచెం ఏం మిస్టేక్స్ ఉన్నాయని డౌట్ వస్తే డబుల్ అండ్ పెట్టుకో. డబుల్ అండ్ పెట్టుకుంటే టెస్ట్ చేస్తుంది, ఎక్కడ మిస్టేక్ ఉందో కూడా చూపిస్తుంది. అర్థమవుతుందా? మీరు స్క్రిప్ట్ ఓపెన్ చేసేంత వరకు టైం ఉండదన్న, మీరు కొన్నిసార్లు ఇదే చూపించేస్తుంది, ఎక్కడ మిస్టేక్ ఉంది, ఏ లైన్లో మిస్టేక్ చేసావు, ఏ స్క్రిప్ట్లో ఏ ఫార్మాట్లో ఎక్కడ మిస్టేక్ ఉంది నీట్గా చూపిస్తుంది ఇది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను మీకు ఒక 1 లైన్ స్క్రిప్ట్ రాసి చూపిస్తాను. చాలా సింపుల్ రాస్తా, చాలా సింపుల్గా. ఫస్ట్ నేనేం చేస్తున్నా, ఎకో, బాగా చూడాలమ్మా, ఫస్ట్ మీరు నిదానంగా చూడండి. ఎకో ఐఎమ్ అమిత్, ఏఎం \n ఇస్తున్నాను. ఓకే, కొత్త లైన్లో పిఎం, మరి ఇంకొకసారి \n సిఎం అని రాస్తున్నాను. కొన్నిసార్లు క్వశ్చన్ ఉండొచ్చు, సార్ \n తర్వాత స్పేస్ అవసరమా అని. అది మీ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. బట్ \n తర్వాత స్పేస్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇది న్యూ లైన్ కదమ్మా. న్యూ లైన్ తర్వాత డైరెక్ట్గా వచ్చేస్తుంది, స్పేస్ ఏం అవసరం లేదు. ఓకే రైట్, ఇప్పుడు నేను ఎక్కువ రాశాను. ఇప్పుడు దీని అంతా ఒక సింగిల్ కోట్లో పెట్టేస్తున్నాను ఇదంతా. ఇప్పుడు నేను దీన్ని సింగిల్ ఆర్డీ లాగా పెట్టి ఒక ఫైల్ పాత్ ఇస్తున్నాను, a.sh అని. ఇక్కడ గుర్తుంది కదా, టిల్డా ఏం చేస్తుంది, హోమ్ ఖాళీ డెస్క్టాప్, మర్చిపోవద్దు. ఓకే రైట్, ఇక్కడ వరకు అయిపోయింది, ఇది ఫస్ట్ సీక్వెన్స్. ఇప్పుడు ఒక ఫైల్లోకి వెళ్ళిపోయింది, ఏం వెళ్ళింది చూడొచ్చు ఇక్కడ మీరు. ఇది ఏదైతే నేను రాశాను ఐఎం, ఏఎం, పిఎం, సిఎం, ఈ 3 కూడా
ఒక ఫైల్లోకి వెళ్ళింది. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఒక జంప్ సీక్వెన్స్ తీసుకుంటున్నా. ఇది ఒక కమాండ్. కమాండ్‌కి ముందు ఏముండాలి? స్పేస్ ఉండాలి. కమాండ్ తర్వాత ఏముండాలి? స్పేస్ ఉంటుంది. అంతే. స్పేస్ తీసుకొని మరి నెక్స్ట్ స్పేసెస్‌లో కూడా చాలా జాగ్రత్త పెట్టుకోండి. లేకపోతే ఏమవుతది? ఆర్గ్యుమెంట్స్ వచ్చేస్తాయి. మొత్తం బ్రేక్ అయిపోతది సీక్వెన్స్. ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తున్నా? ఇంకోటి రాయొచ్చు. ఇప్పుడు ఇది ఫైల్ క్రియేట్ అయింది కదా! a.sh అనేది. ఓకే. ఇప్పుడు నేను దీన్ని నాన్ ఎగ్జిక్యూటబుల్ కాబట్టి ఎగ్జిక్యూటబుల్‌గా మారుస్తున్నా ఫస్ట్. chmod స్పేస్ +x ఇక్కడ కంపల్సరీ అబ్సల్యూట్ పాత్ ఇవ్వాల్సిందే. ఓకే. అబ్సల్యూట్ పాత్ ఏంటి? నేను ఇక్కడ టిల్డ్ పెట్టి రాస్తున్నాను కానీ మీరు టిల్డ్ పెట్టి రాయొద్దు. అబ్సల్యూట్ పాత్ తీసుకుంటది ఎప్పుడు కూడా. ఏది? chmod +x ఎప్పుడు కూడా అబ్సల్యూట్ పాతే తీసుకుంటది. chmod కమాండ్ తర్వాత స్పేస్. ఓకే. ఇక్కడ వరకు నాన్ ఎగ్జిక్యూటబుల్ కాస్త ఏమైంది? ఎగ్జిక్యూటబుల్‌గా మారిపోయింది. నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను? టిల్డ్ పెడుతున్నా. కంటిన్యూయేషన్. దాని లైన్ కంటిన్యూయేషన్ అనమాట ఇది. దాని లైన్ కంటిన్యూయేషన్. టిల్డ్ పెట్టి మరి ఇక్కడ స్పేస్ తీసుకొని మరి పాత్‌లోకి యాడ్ చేసుకుంటున్నా. నేనేం చేస్తున్నా ఈసారి ఎక్స్‌పోర్ట్ ఒకేసారి పాత్‌లోకి యాడ్ చేయాలి కదా! ఎక్స్‌పోర్ట్ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు $path కోలన్ సేమ్. మరి అబ్సల్యూట్ పాత్ ఏదైతే నేను యాడ్ చేయాలనుకుంటున్నానో అబ్సల్యూట్ పాత్ మొత్తం. ఓకే. అబ్సల్యూట్ పాత్ నేను దీన్ని ఒక డబుల్ కోట్స్‌లో పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇదంతా కూడా ఒక వన్ సింగిల్ స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేస్తది. ఏం ప్రాబ్లమ్ లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ అంటే కేవలం టెక్స్ట్ మాత్రమే కొన్నిసార్లు ఉండదమ్మా. కొన్ని సందర్భాల్లో వేరియబుల్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు డబుల్ కోట్స్‌లో తప్పేం లేదు. అర్థమవుతుందా? చాలా ఫ్లెక్సిబుల్‌గా వాడండి డబుల్ కోట్స్. సార్ ఇక్కడ ఓన్లీ వర్డ్ ఉంటే మాత్రమే డబుల్ కోట్ పెట్టాలేమో, ఏదైనా క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అట్లేం ఉండదమ్మా. అర్థమవుతుందా? మీరు ఏదైనా ఒక స్ట్రక్చర్ రాస్తున్నప్పుడు ఐ రిపీట్ మల్టిపుల్ టైమ్స్ స్ట్రింగ్ ఉంటే మాత్రమే కాదు, క్యారెక్టర్స్‌కి ఒకటే కాదు. మీరిప్పుడు వేరియబుల్స్‌ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, ఇలాంటి మధ్యలో కొన్ని కమాండ్స్ యాడ్ చేస్తున్నప్పుడు, ఇదంతా కూడా ఒక సింగిల్ స్ట్రింగ్ కదమ్మా! రైట్? అప్పుడు కూడా మీరు డబుల్ కోట్స్ పెట్టుకోవచ్చు. ఓకే. ప్రతిసారి ఓన్లీ ఒక క్యారెక్టర్‌కో, ఒక స్ట్రింగ్‌కో మాత్రమే కాదు. సో దట్ ఇదంతా కూడా ఒక సింగిల్ వాల్యూ అన్నట్టుగా. ఇదంతా కూడా ఒక వన్ సింగిల్ వాల్యూ. కరెక్టేనా? ఇప్పుడు మీరు ఈజ్ ఈక్వల్ టు తర్వాత స్పేస్ ఇవ్వచ్చా? ఈజ్ ఈక్వల్ టు తర్వాత స్పేస్ ఎప్పుడు తీసుకోవద్దమ్మా. ఎందుకంటే బ్రేక్ అయిపోతది మళ్ళీ. అర్థమైందా? ఈక్వల్ టు ఇది డబుల్ కోట్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఎక్స్‌పోర్ట్ పాత్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది రాశాను. అబ్సల్యూట్ పాత్ అయిపోయింది. రాసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇది యాడ్ చేశాను నేను వాల్యూలోకి. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి దీంట్లోకి సేవ్ చేశాను. అయిపోయింది ఇక్కడితో. రైట్ మొత్తం కాన్సెప్ట్ అంతా క్లియర్ ఉంది. నేను ఇప్పుడు మళ్ళీ ఏం చేశాను దీన్ని బ్యాష్ ఆర్సీలోకి అప్డేట్ చేయాలి కాబట్టి మరి జంప్ ఆపరేటర్ వాడతాను నేను. జంప్ వాడి మరి స్పేస్ తీసుకొని ఒకేసారి ఈసారి మళ్ళీ ఏం చేస్తున్నా ఎకో ఏదైతే అబ్సల్యూట్ పాత్ ఉందో అబ్సల్యూట్ పాత్ తీసుకొచ్చి RD మళ్ళీ సేమ్ డాట్ బ్యాష్ ఆర్సీ అయిపోయిందా ఇక్కడితో టోటల్ 1 లైన్ కమాండ్ సరిపోయిందా ఫస్ట్ నుంచి సరిపోయిందా మొత్తం అంతా ఎస్ సార్. ఇక్కడ అంతే. ఫస్ట్ జంపే వాడాను, సెకండ్ జంప్, థర్డ్ జంప్. ఈవెన్ మీరు ఇక్కడ మీరు డబుల్ ఎండ్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. చెక్ చేయాలనుకుంటే నేను అంత టైం లేదు కాబట్టి నేను జస్ట్ జంప్ పెట్టేసి వెళ్ళిపోయినా ముందుకంతే. ఎంత సింపుల్గా ఉంది కదమ్మా. స్క్రిప్టింగ్ ఏమైనా టఫ్ ఉందా? ఎక్కడైనా టఫ్ అనిపిస్తుందా మీకు స్క్రిప్టింగ్? సార్ అది సింబల్ సెమీకాలనే కదా సార్? ఇది సెమీకాలన్ అమ్మా. ఇది కాలన్. సెమీకాలన్ అంటే జంప్. ఎస్ సార్. ఇది సెమీకాలన్, ఇది కాలన్. కాలన్ వచ్చేసి యాడ్ చేయడానికి మాత్రమే. ఎస్ సార్. కాలన్ యాడ్ చేయడానికి. ఓకే, నేను నీట్గా రాస్తాను చూడండి. కాలన్ ఓన్లీ యాడ్ చేయడానికి, సెమీకాలన్ మాత్రం మీకు జంప్ చేయడానికి. ఓకే, ఈజీగానే ఉందా? రైట్, ఇది స్క్రిప్టింగ్. సార్ ఇప్పుడు జంప్ స్పేస్ లో డబుల్ ఎండ్ అని యూజ్ చేసుకోవచ్చు. డబుల్ ఎండ్ యూజ్ చేసుకోవచ్చు. జంప్ ప్లేస్ మీరు డబుల్ ఎండ్ వాడచ్చు, తప్పేం లేదు. కానీ అదే చెప్తున్నాం కదా, డబుల్ ఎండ్ వాడితే ఏమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా అడిగావు వినాలి, ఇది బాగా పర్ఫెక్ట్ రాసావని, ఇది క్లియర్ ఉంది నీకు. ఇక్కడ ఏదో చిన్న మిస్టేక్ చేసావు అనుకుందాం, ఈ మొత్తం స్క్రిప్ట్ ఎర్రర్ చూపిస్తుంది నీకు. అర్థమవుతుందా? మంచిదే అలా చూపించడం, ఎందుకంటే నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావో తెలుస్తుంది.
ఓకే లేకపోతే సార్. ఇందులో కేవలం ఏదైతే కరెక్ట్‌గా రాసిందో అది ఒక్కటే ఎగ్జిక్యూట్ అవుతుంది. మిగతాది ఏది ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే ఇప్పుడు జంప్ వాడటం వల్ల ఎర్రర్ అనేది చూపించదా సార్? చూపించదు. ఎగ్జిక్యూట్ అవుతా పోతది అంతే. ఏది కరెక్ట్ ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతది. ఒకవేళ అన్నిటికి కనెక్షన్ ఉందనుకుందాం. పొరపాటు మీద దీనికి కనెక్షన్ ఉంటే మొత్తం ఎర్రర్ చూపించేస్తది. జంప్ కూడా కొన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే కనెక్షన్ ఉందనుకో, నువ్వు కనెక్షన్ పెట్టి చేసావనుకో 2 కలిపి, అప్పుడు ఎత్తిపోతది సంత. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వనా నేను? చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఇప్పుడు చూడండమ్మా, ఎంకేడిఐఆర్ బాగానండి. ఎంకేడిఐఆర్ నేను ఇలా రాశాను. హోమ్, ఖాళీ, ఖాళీలో డెస్క్‌టాప్, డెస్క్‌టాప్‌లో అమిత్ అని ఒక ఫోల్డర్ సేవ్ చేశాను నేను. అంతేనా? అమిత్ అనే ఫోల్డర్ క్రియేట్ అవుతదా? అంతేనా? ఎంకేడిఐఆర్ అంటే మేక్ ఎ డైరెక్టరీ ఫోల్డర్ క్రియేట్ అయిందా? నేను ఇప్పుడు ఏం చేశానంటే సెమీకోలన్ వాడాను. అంటే జంప్ వాడి నెక్స్ట్ ఏం చేశాను తెలుసా? ఇప్పుడు ఇది ఈ కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నా చూడండి. కింద రాస్తున్నాను ఇక్కడ. ఆర్‌డి వాడి ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఏమని? హోమ్, ఖాళీ, డెస్క్‌టాప్ ఏఎంఐటీ అని చెప్పి am.sh అన్నాను. ఇప్పుడు ఫైల్ వస్తదా? ఫైల్ క్రియేట్ అవుతదా? అవ్వదు సార్. అవ్వదు. మనం ఏఎంఐటీ అనే ఫోల్డర్ క్రియేట్ చేయలేదు కదా సార్. రైట్. ఏఎంఐటీహెచ్ క్రియేట్ చేసావు. ఒకవేళ ఇక్కడ నువ్వేం చేసావంటే ఇది వదిలేసావు. ఎంకేడిఐఆర్ అని చెప్పేసి జస్ట్ స్పేస్ వదిలేసావు అంతే. నువ్వు ఫోల్డర్ అయితే క్రియేట్ చేయలేదు ఇక్కడ. ఫోల్డర్ క్రియేట్ చేయకుండా ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసావని రాసావు. ఇప్పుడు క్రియేట్ అవుతుందా నీకు ఫైల్? అవుతుంది సార్. జంప్ వాడాం కాబట్టి. కరెక్ట్. కానీ ఫోల్డర్ ఉండాలి కదా! ఇక్కడేం ఫోల్డర్ క్రియేట్ చేయలే కదా! ఓకే. అర్థమవుతుందా మీకు? జంప్ సరే. ఎప్పుడైనా పొరపాటున కనెక్షన్ ఇచ్చావనుకో దీనికి ఇట్లా ఉండాలి అని చెప్పేసి, అప్పుడు తప్పకుండా నీకు క్రియేట్ అవ్వదు. ఎందుకు? ఫోల్డర్ లేదు కదా అసలు. అమిత్ అనే ఫోల్డర్ లేదు. అమిత్ అనే ఫోల్డర్ లేకపోతే నువ్వు ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తది ఫస్ట్? ఏమంటది? ఎర్రర్ చూపించేస్తది. ఇక్కడేమో ఫైల్ ఫస్ట్ క్రియేట్ అవ్వదు. ఎందుకంటే ఏం క్రియేట్ చేయమని చెప్పలేదు. సెకండ్ సీక్వెన్స్ ఏంటి? అమిత్ అనే ఫోల్డర్ లేదు. ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తది? గుర్తుపెట్టుకోండమ్మా. ఆర్‌డి ఏం చేస్తది? ఫైల్‌ని క్రియేట్ చేస్తది. ఫోల్డర్‌ని కాదు. కరెక్టా? ఆర్‌డి కేవలం ఫైల్‌ని మాత్రమే క్రియేట్ చేస్తది. ఫోల్డర్స్‌ని క్రియేట్ చేయదు. ఫోల్డర్‌ని క్రియేట్ చేసేది ఏది? ఎంకేడిఐఆర్ మాత్రమే. అర్థమవుతుందా? చాలా స్ట్రిక్ట్‌గా ఉంటదమ్మా ఫౌండేషన్స్. అందుకే నేను చాలా స్ట్రాంగ్‌గా చెప్తా ఫౌండేషన్స్. పిల్లలు బలంగా ఉండాలి. చూడండి. ఇది ఫోల్డర్ మాత్రమే. ఫైల్ కాదు. అప్పుడేమంటది? అమిత్ అనే ఫోల్డర్ లేదు. am.sh అనే ఫైల్ ఎక్కడ పెట్టమంటావు? దీన్ని తీసుకుపోయి ఇక్కడ పెట్టమంటున్నావు. అమిత్ ఫోల్డరే లేదు. అప్పుడు జంప్ సీక్వెన్స్ కూడా నీకు అవుట్‌పుట్ ఇస్తదా? ఏ దానికి అవుట్‌పుట్ ఇవ్వదు. ఎందుకంటే కాంబినేషన్ ఇచ్చావు కదా! ఒకవేళ నువ్వు జంప్ తీసేసి ఇక్కడ డబుల్ ఎండ్ పెట్టావనుకో అప్పుడు చెక్ చేస్తది. అప్పుడు నీకేమంటది? లేదు నాన్న ఫస్ట్ నువ్వు ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేయి అంటది. లేదు ఫోల్డరే పెట్టలేదు నువ్వు అసలు. ఫోల్డర్ క్రియేట్ చేయి ఫస్ట్ అంటది. అట్లా. అర్థమైందా? ఇది. ఇంకోటి నాన్న ఈ పాయింట్స్‌తో పాటు ఇంకో పాయింట్ రాసుకోండి ఇక్కడ. ఎప్పుడైనా సరే మీరు వేరియబుల్ అని ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడ స్పేస్ తీసుకోవద్దు. స్పేస్ ఇచ్చి మీరు ఎప్పుడు స్టార్ట్ చేయొద్దు ఇలాగా ఏఎం అని చెప్పేసి. వీలైతే ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టుకోండి, ఏం తప్పులేదు. వేరియబుల్ ఇచ్చిన తర్వాత మీరు డబుల్ కోట్‌తో స్టార్ట్ చేయాలి. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా స్టార్టింగ్ స్పేస్ ఎప్పుడు ఇవ్వకూడదు. అన్లెస్ అని అంటే మీరు డబుల్ కోట్స్ లేకపోతే సింగిల్ కోట్ పెట్టేంత వరకు. లేకపోతే డైరెక్ట్‌గా రాసేసేయచ్చు మీరు. ఒకేలా డైరెక్ట్‌గా రాయాలనుకుంటే కూడా రాసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు డబుల్ కోట్స్ పెట్టేసి రాసుకొని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అంతేగాని పొర్రపాటు మీద మీరు స్పేస్ పెట్టారనుకో, స్పేస్ పెట్టి మొత్తం ఒక 100 లైన్స్ స్క్రిప్ట్ రాశారనుకో, మొత్తం ఎర్రర్ వచ్చేస్తది మీకు. ఎందుకంటే ఇదే వేరియబుల్‌ని మీరు కాల్ చేసుంటారు చాలా స్క్రిప్ట్స్‌లో మళ్ళీ. అందుకే వేరియబుల్ ఇచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్పేస్ ఇవ్వకండి. వీలైతే డబుల్ కోట్స్ పెట్టుకుంటున్నారంటే పర్లేదు. స్టార్ట్ చేసుకోవచ్చు ఫస్ట్‌లోనే. ఫస్ట్‌లో డబుల్ కోట్స్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. క్లోజ్ చేసేటప్పుడు డబుల్ కోట్స్ క్లోజ్. ఇది. ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ చెప్తున్నాను నేను. మీరు ఎప్పుడైనా సరే అమ్మ డబుల్ కోట్స్ కేవలం ఒక స్ట్రింగ్‌కి, ఒక క్యారెక్టర్‌కి మాత్రమే కాదు. ఈవెన్ ఇట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. తప్పేం లేదు. ఇదంతా కూడా ఒక సింగిల్ స్ట్రింగ్ లాగే కదా! అంటే ఇప్పుడు ఇది సింగిల్ మొత్తం ఈ కమాండింగ్ అంతా సీక్వెన్స్ అంతా ఒక సింగిల్ స్ట్రింగ్ లానే వస్తది కదా! స్ట్రింగ్ అంటే ప్రతిసారి స్ట్రింగే కాదమ్మా. ఇన్ సెన్స్ స్ట్రింగ్ అంటే దాని అర్థమైంది వన్ సీక్వెన్స్ అని కదా! లేకపోతే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనే కదా! ఇప్పుడు ఇదంతా ఒక కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇదంతా ఒక వన్ సింగిల్ కలెక్షన్ అని చెప్పొచ్చా?
అలాగా. మధ్యలో కమాండ్స్ కూడా వచ్చినాయి కదా సార్! అప్పుడేంటి? అట్లా ఉండొచ్చా అంటే ఉండొచ్చు, తప్పేం లేదు. చాలా ఫ్లెక్సిబుల్‌గా యూజ్ చేయండి అంటున్నాను నేను డబుల్ కోట్స్‌ని అంతే. అర్థమవుతుందా? చాలా ఫ్లెక్సిబుల్‌గా యూజ్ చేయండి డబుల్ కోట్స్ అది. ఇదమ్మా. ఇక్కడ వరకు చేయండి చాలు. రైట్ వినండి. నాకు నెక్స్ట్ ట్యూస్‌డే నుంచి నేను థర్స్‌డే వరకు ఆఫ్ ద స్టేషన్ అమ్మా. మీకు అందుకే ఈరోజు నేను క్లాస్ తీసుకుంటుండేది. నిన్న, ఈరోజు ఎందుకు క్లాస్ తీసుకున్నానంటే అందుకే. డైలీ 1 అవర్ గదా! సో, టోటల్ మీకు 4 అవర్స్ ఉంటది. 4 అవర్స్‌కి నిన్న, ఈరోజు కలిపి ఒక 2 అవర్స్, 2 అవర్స్. బట్ పాయింట్ ఏంటంటే నిన్న క్లాస్ తీసుకున్నాం గదా! నిన్న తీసుకోలేదు ఆహా! సార్. నిన్న తీసుకోలేదు సార్. తీసుకోలేదు. కరెక్ట్. తీసుకోలేదా? ఓకే. ఫైన్. నో వరీస్. ఈవినింగ్ తీసుకుంటా అయితే ఇంకొక స్లాట్. లేకపోతే రేపు మార్నింగ్ ఇంకొక స్లాట్ తీసుకుంటా. రేపు మార్నింగ్, ఈవినింగ్ ఒక స్లాట్ లాగా తీసుకుంటా. ఇంకో పాయింట్ ఏంటంటే అమ్మ, మీకు నెట్వర్కింగ్ క్లాసెస్ కూడా ఇస్తాను నేను. కొన్ని రికార్డింగ్స్. ఓకే. మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తారంటే ఈ క్లాసెస్‌తో పాటు నెట్వర్కింగ్ క్లాసెస్ రికార్డింగ్స్ కూడా ఫినిష్ చేయండి. ఓకే. ఇది మీకు అప్డేటెడ్ అనమాట. అంటే లాస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు జస్ట్ ఒక 2 వీక్స్ కింద స్టార్ట్ అయింది నెట్వర్కింగ్ వీళ్ళకి. ఒక 7 క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ వీక్ మీరు ఖాళీగా ఉండకుండా ఇది కూడా ఫిక్స్ చేసుకోండి. నెట్వర్కింగ్ మీద ఉంటాయి. ఓకే సార్. నెట్వర్కింగ్ మీద చాలా బాగుంటుందమ్మా. చాలా డెప్త్‌గా చెప్పింటాను నేను నెట్వర్కింగ్. బాగుంటది. ఎంజాయ్ చేస్తారు మీరు. ఓకే. ఇది ఫినిష్ చేసుకోండి. నేను నెట్వర్కింగ్ రికార్డింగ్స్ పంపిస్తా. రేపు మార్నింగ్ మీకు ఒక క్లాస్ ఉంటది. రేపు మార్నింగు, రేపు ఈవినింగు. ఓకే సార్. ఓకే. సో దట్ ఈ వారం కవర్ చేయాల్సిన క్లాసెస్ కవర్ చేస్తూ మళ్ళీ మీకు ఇంకొక ఎక్స్ట్రా డోసేజ్ అనమాట నెట్వర్కింగ్. సరే, ఫస్ట్ ఇది ఇక్కడ చేయండి అమ్మా. ఇది ఈ స్క్రిప్ట్ రాయండి ఒకసారి అందరూ. ఈ స్క్రిప్ట్ రాయండి. మధ్యలో ఇక్కడ మీరు ఏం చేస్తారు? ఎక్కువ కూడా రాయాలి. మీరు ఇంకొకటమ్మా గుర్తుపెట్టుకోండి. నేను సిహెచ్ మోడ్ రాశాను. మీరు జనరల్‌గా ఇక్కడ దీన్ని ఎగ్జిక్యూట్ కూడా చేసిండొచ్చు. ఎవరైనా చెప్తారు ఎగ్జిక్యూట్ చేయడానికి మీరు ఇక్కడ ఏం కమాండ్ రాసిండొచ్చు? డైరెక్ట్ పాత్స్. వెరీ గుడ్. సిహెచ్ Path మోడ్ sir. రాసేసి వెరీ గుడ్. అబ్సల్యూట్ పాత్ ఇచ్చిండొచ్చు. లేదా ఇలా కూడా రాయొచ్చు కదా మనం. బ్యాష్ అని చెప్పి స్పేస్ ఇచ్చి అబ్సల్యూట్ పాత్ కూడా ఇచ్చిండొచ్చు. అంతేనా? ఇలా రాసినా మనకు ఫస్ట్ అవుట్‌పుట్ వచ్చేస్తది. రైట్. మీరు ఇదంతా తర్వాత రాసుకోవచ్చు. ఇంకా మీకు ఓపిక ఉంటే ఇదంతా రాసుకోవచ్చు నిదానంగా. ఏంటి ఇదంతా. సిహెచ్ మోడ్ ప్లస్ ఎక్స్, తర్వాత ఎక్స్‌పోర్ట్ పాత్, తర్వాత బ్యాష్ ఆర్సీకి అప్డేట్ చేయటం ఇదంతా సెకండరీ కదమ్మా. ప్రైమరీ అంటే ఫైల్ క్రియేట్ చేసామా, అవుట్‌పుట్ తీసుకొచ్చామా. అవుట్‌పుట్‌కి ఏమి వాడతాం మనం కమాండ్? ఇదిగో బ్యాష్. అంతే. అంతేనా? ఇది ట్రై చేయండి. ఒకసారి స్క్రిప్ట్స్ అంతా ట్రై చేసి నాకు ఫోటోస్ తీసి పెట్టండి అమ్మా. ఫోటోస్ తీసి పెట్టండి. ఫోటోస్ ఎలా తీస్తారో కూడా చూపిస్తాను నేను. ఒకసారి నా ఆన్ చేస్తున్నాను సిస్టమ్. ఒక్క నిమిషం ఉండండి. ఆన్ అయితే ఫోటోస్ ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను. మీరేం చేస్తారంటే ఫోటోస్‌ని డైరెక్ట్‌గా పంపించాల్సి ఉంటది. ఫోన్‌లో కాదు ఫోటోస్ తీయాల్సింది. మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటదనమాట. టేక్ ఎ స్క్రీన్‌షాట్ అని ఉంటది. పైన మీరు ఒక్కసారి వెళ్తే అమ్మా మీకు నేను చెప్తా ఉన్నాను. ఒక్క నిమిషం. మీకు పైన ఒక ఫైల్, మెషిన్, వ్యూ అని ఉందా? చూపిస్తున్నా చూడండి. ఇక్కడ అమ్మా కనిపిస్తుందా? వ్యూ అని పైన ఉందా? ఎస్ సార్. వ్యూ దగ్గర వెళ్తే టేక్ ఎ స్క్రీన్ షాట్ అని ఉంటుంది. ఉందా? ఎస్ సార్. రైట్. టేక్ ఎ స్క్రీన్ షాట్ కొట్టొచ్చు మీరు. టేక్ ఎ స్క్రీన్ షాట్ ఓకే. కొట్టేసి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టొచ్చు. మీరు డైరెక్ట్‌గా ఫోన్‌లో ఫోటోస్ తీయకండి. వ్యూలో పోండి, టేక్ ఎ స్క్రీన్ షాట్ అని కొట్టండి. ఒక ఫైల్‌లో సేవ్ చేసి పెట్టుకోండి. ఫైల్ ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది. ఇదిగో మీరు ఇష్టం ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు మీరు ఇట్లా. రైట్. ఎక్కడైనా సేవ్ చేసుకొని దాన్ని ఒక ఫోల్డర్ లాగా పెట్టుకొని నాకు పంపించాలి. ఓకే. ఓకే సార్. వ్యూలో ఉంటుంది చూడండి. మా వ్యూ టేక్ ఎ స్క్రీన్ షాట్. ఉంది మీకు సార్. అది టెర్మినల్ కూడా ఉంటుంది ఇక్కడ. టెర్మినల్‌తో మీరు రాయొచ్చు స్క్రిప్ట్స్ అన్నీ కూడా. అది చేయండి అమ్మా. మొత్తం ఆల్మోస్ట్ నాకు తెలిసి బ్యాష్ స్క్రిప్టింగ్‌లో ఫేజ్ 1 అయిపోయింది మీకు ఇక్కడితో. నన్ను ఒకసారి అందరూ ఒక్క నిమిషం నేను ఇది కూడా చెప్తా. మీకు సిలబస్ కాపీ పంపిస్తాను నేను. దానికంటే ముందు ఇప్పుడు మీకు వినాలమ్మా. బ్యాష్ స్క్రిప్టింగ్‌లో మీకు 3 ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1లో కూడా 2 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2 అని. ఓకే. మీరు లెవెల్ 1, లెవెల్ 2 2 కంప్లీట్ చేసుకున్నట్టే. ఇక్కడ వరకు మీరు కరెక్ట్‌గా చేశారంటే
లెవెల్ 1, లెవెల్ 2 అయిపోయినట్టే. ఫేజ్ 2 స్టార్ట్ చేసుకోవచ్చు మనం. ఫేజ్ 2 కూడా లెవెల్ 1, లెవెల్ 2 ఉంటుంది. ఫేజ్ 3 లెవెల్ 1, లెవెల్ 2 ఉంటుంది సేమ్. ఓకే. ఎక్స్‌పోర్ట్ పాత్ తర్వాత .-rc వరకు మీకు నేను సిలబస్ పంపిస్తా. అందులో లెవెల్ 2 వరకు ఉంటది. ఇక్కడి వరకు. ఇది కంప్లీట్ చేశారంటే ఫేజ్ 1 అయిపోయినట్టే. నెక్స్ట్ ఫేజ్ 2కి వెళ్తాం. ఫేజ్ 2 వచ్చేసి మీకు ఇఫ్, ఎలిఫ్, ఎల్స్, ఫర్, లూప్ స్టేట్మెంట్స్, తర్వాత కొన్ని కమాండ్స్ వస్తాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ స్టాట్ వస్తుంది. తర్వాత మీరు ఒక జస్ట్ చెప్తున్నాను, రాసుకోవచ్చు తర్వాత. బట్ ఇదొకటి. తర్వాత నెట్ స్టాట్ తర్వాత మీకు కర్ల్, ఎన్మ్యాప్, పింగ్ సీక్వెన్సెస్, తర్వాత కమాండ్ సబ్స్టిట్యూషన్. ఇది ఫేజ్ 2. ఫేజ్ 3 వచ్చేసి ఆక్, సెడ్, గ్రెప్, కట్, పైపైన్, తర్వాత పార్సింగ్. ఇట్లా ఉంటుంది మీకు. మెజారిటీ టాపిక్స్ చెప్తున్నాను నేను. మీకు సిలబస్ కాపీ ఉంటుంది. ఓకే, నథింగ్ టు వరీ. కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా, మేము డిజైన్ చేసే సిలబస్ మా ఓన్ సిలబస్. అంటే ఓన్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు మీరు రేపొద్దున మీరు వెళ్ళి సీట్లో కూర్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఏదో ఒక సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఉంది. మీకు డే 1 వర్క్ ఇచ్చారు అనుకుందాం. ఈ డే 1 వరకు మీరు బ్యాష్ స్క్రిప్టింగ్లో ఏదైతే కంప్లీట్ చేసుకుంటారో అదే ఉంటుంది మీకు డే 1 ప్రాజెక్ట్. ఫస్ట్ డే 1 కూడా అర్థమవుతుందా? మీరు మరి కొత్తగా ఏం చేయరు అక్కడ పోయి. ఇక్కడ ఏదైతే నేర్చుకుంటారో అక్కడ అదే పోయి చేస్తారు అంతే. లైవ్ అన్నమాట. మళ్ళీ దీని అప్లికేషన్ పార్ట్ ఏమైనా సపరేట్ ఉంటుందేమో అనుకుంటున్నాను. మీరు అట్లా ఏమి ఉండదమ్మా. మీరు అప్లికేషన్ పార్టే నేర్చుకుంటుండేది. అర్థమైందా? డైరెక్ట్గా పోయి చేయటమే. ఇదే ఉంటుంది వర్క్. ఇంకేం ఉండదు, కొత్తగా ఏమి ఉండదు. రేపు పొద్దున్న స్క్రిప్టింగ్ అయిపోయింది, మీరు సాక్ చేస్తున్నారు. సాక్ కూడా అలానే ఉంటుంది సేమ్. ఇక్కడ ఏదైతే నేర్చుకుంటారో అక్కడ పోయి దేవుడు. ఎందుకంటే మేము డిజైన్ చేసే సిలబస్ మీరు వెళ్ళి ఎట్లా చేస్తే ఏముంటుంది దానికి అనుకూలంగా డిజైన్ చేస్తాను సిలబస్. అర్థమైంది? ఇదే సబ్జెక్ట్ మెటీరియల్ లాగా ఉండదు. రైట్, ఇది పరిస్థితి. మీరు ఫేజ్ 1 కంప్లీట్ చేసుకున్నారు. ఫేజ్ 2, ఫేజ్ 3 రేపు చూద్దాం. రేపు టుమారో మార్నింగ్ క్లాస్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ కూడా ఒక క్లాస్ పెట్టుకుంటాను నేను. ఓకే. ఓకే సార్. దాంతోపాటు నెట్వర్కింగ్ ఒక క్లాస్ కూడా తీసుకుంటాను నేను. నెట్వర్కింగ్ మీద మీకు రికార్డింగ్స్ ఇస్తాను. అది కూడా ఫినిష్ చేసుకోవాలి. ఓకే. సో Yes, టైం sir. ఇస్తాను, అనే టైం ఉంటుంది మీకు. అప్డేట్స్ ఇస్తాను మెసేజ్లో. ఓకే. సరే, ఇది ఫస్ట్ చేయండి. ఇంకా హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ టైం ఇది చేయండి. ఒక 20 Yes. మినిట్స్ అయినా చేయండి. చేస్తే అవుట్పుట్ పెట్టండి నాకు ఇది. గో అహెడ్. హలో సార్.